బైబిల్ స్టడీని ప్రారంభించుకుందాం. యెషయా గ్రంథము 19వ అధ్యాయము 20వ అధ్యాయము రెండింటిని ధ్యానించబోతూ ఉండగా మరి మన మధ్యనున్న ప్రేమ్ సాగర్ గారు వచ్చి యెషయా గ్రంథము 19వ అధ్యాయాన్ని చదవాలని కోరుకుంటున్నాను. ఆ తర్వాత షర్మిల పాస్ట్రమ్మ గారు 20వ అధ్యాయము 1 నుండి 6 వచనాల వరకు చదవాలని కోరుకుంటున్నాను. 20వ అధ్యాయం యెషయా 20. ఆ తర్వాత మన మధ్యన ఈరోజు ఐఎం మిషనరీ సుబ్బరాయుడు గారు ఉన్నారు. ఆయన క్లుప్తమైన ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మనము వాక్య ధ్యానములకు వెళ్దాం. నా దగ్గర ఉంది రండి సార్. యెషయా గ్రంథము 19వ అవును సార్ మొత్తం యెషయా గ్రంథము 19వ అధ్యాయం. యెషయా గ్రంథము 19వ అధ్యాయము మొదటి నుంచి ఆఖరి వరకు చదువుకుందాం. ఐగుప్తును గూర్చిన దేవోక్తి. యెహోవా వేగము గల మేఘము ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు. ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును. ఐగుప్తీయుల గుండె కరుగుచున్నది. నేను ఐగుప్తుల మీదికి ఐగుప్తీయులను రేపెదను. సహోదరుల మీదికి సహోదరులు, పొరుగువారి మీదికి పొరుగువారు లేచుదురు. పట్టణము యుద్ధము చేయును, రాజ్యముతో రాజ్యము యుద్ధము చేయును. ఐగుప్తుల యొక్క శౌర్యము నశించును. వారి ఆలోచన శక్తిని నేను మాన్పివేసెదను. కావున వారు విగ్రహముల యొద్దకును, గొనుగువారి యొద్దకును, కన్న పిశాచి గల వారి యొద్దకును, సోదెగాండ్ర యొద్దకును విచారింప వెళ్ళుదురు. నేను ఐగుప్తీయులను క్రూరమైన అధికారికి అప్పగించెదను. బలత్కారుడైన రాజు వారి నేలును అని ప్రభువును సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చుచున్నాడు. సముద్ర జలములు ఇంకిపోవును, నదిను ఎండి పొడి నేల యగును, ఏటి పాయలను కంపుకొట్టును. ఐగుప్తు కాలువలు ఇంకి ఎండిపోవును, రెల్లును తుంగలును వాడిపోవును. నైలు నదీ ప్రాంతమున దాని తీరమునున్న బీడులను, దాని యొద్ద విత్తబడిన పైరంతయు ఎండి కొట్టుకొనిపోయి కనబడకపోవును. జారులను దుఃఖించెదరు. నైలు నదిలో గాలములు వేయి వారందరూ ప్రలాపించెదరు. జలముల మీద వలలు వేయువారు కృషించిపోవుదురు. దువ్వెనతో దువ్వబడు జనపనార పని చేయువారును, తెల్లని బట్టలు నేయువారును సిగ్గుపడుదురు. రాజ్య స్తంభములు పడగొట్టబడును. కూలి పని చేయి వారందరూ మనోవ్యాధి పొందుదురు. ఫరో యొక్క జ్ఞానులైన ఆలోచనకర్తలు, సోయన అధిపతులు కేవలము అవివేకులైరి. ఆలోచన శక్తి పశుప్రాయమాయను. నేను జ్ఞాని కుమారుడను, పూర్వపు రాజుల కుమారుడనని ఫరోతో మీరెట్లు చెప్పుదురు? నీ జ్ఞానులు ఏమైరి? సైన్యములకు అధిపతియగు యెహోవా ఐగుప్తును గూర్చి నిర్ణయించిన దానిని వారు గ్రహించి నీతో చెప్పవలెను గదా. సోయను అధిపతులు అవివేకులైరి, నోపు అధిపతులు మోసపోయిరి. ఐగుప్తు గోత్ర నిర్వాహకులు అది మార్గము తప్పినట్లు చేసి యెహోవా ఐగుప్తు మీద మూర్ఖత గల ఆత్మను కుమ్మరించి ఉన్నాడు. మత్తుడు తన వాంతిలు కూలిపడుతున్నట్లు ఐగుప్తును తన పని అంతటి విషయమై వారు తూలచేసి ఉన్నారు. తల అయినను, తోక అయినను, కొమ్మ అయినను, ఎల్లైనను ఐగుప్తులో పని సాగింపు వారెవరునూ లేరు. ఆ దినమున ఐగుప్తులు శీల వంటి వారగుతురు. సైన్యములకు అధిపతియగు యెహోవా వారి పైన తన చెయ్యి ఆడుచుండు ఆయన చెయ్యి చూచి వారు వణికి భయపడుదురు. యూదా దేశము ఐగుప్తునకు భయంకరమగును. తమకు విరోధముగా సైన్యములకు అధిపతియగు యెహోవా ఉద్దేశించిన దానిని బట్టి ఒకరు ప్రాప్తించిన ఎడల ఐగుప్తులు వణుకుదురు. ఆ దినమున కానాను భాషలో మాట్లాడుచు యెహోవా వారమని ప్రమాణము చేయు 5 పట్టణములు ఐగుప్తులో ఉండును. వాటిలో ఒకటి నాశనపురము. ఆ దినమున ఐగుప్తు దేశము మధ్యను యెహోవాకు ఒక బలిపీఠమును, దాని సరిహద్దున యెహోవాకు ప్రతిష్ఠితమైన యొక్క స్తంభమును ఉండును.
ఐగుప్తు దేశంలో సైన్యములకు అధిపతియగు యెహోవాకు సూచనగాను సాక్షార్థముగాను ఉండును. బాధకులను గూర్చి వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి నిమిత్తము శూరుడైన యొక్క రక్షకుని పంపును. అతడు వారిని విమోచించును. ఐగుప్తులు తెలుసుకున్నట్లు యెహోవా తన్ను వెల్లడిపరచుకొనును. ఆ దినమున ఐగుప్తీయులు యెహోవాను తెలుసుకొందురు. వారు బలి నైవేద్యములను నర్పించి ఆయనను సేవించెదరు. యెహోవాకు మొక్కుకొనెదరు. తాము చేసుకొనిన మొక్కుబడులను చెల్లించెదరు. యెహోవా వారిని కొట్టును. స్వస్థతపరచవలెనని ఐగుప్తులను కొట్టును. వారు యెహోవా వైపు తిరగగా ఆయన వారి ప్రార్థనను అంగీకరించి వారిని స్వస్థపరచును. ఆ దినమున ఐగుప్తు నుండి అష్షూరుకు రాజమార్గము ఏర్పడును. అష్షూరీయులు ఐగుప్తీయులు అష్షూరులకు వచ్చుచూ పోవుచు నుందురు. ఐగుప్తీయులను అష్షూరీయులను యెహోవాను సేవించెదరు. ఆ దినమున ఐగుప్తు అష్షూరులతో కూడా ఇశ్రాయేలు 3వ జనమైన భూమి మీద ఆశీర్వాద కారణముగా నుండును. సైన్యములకు అధిపతిగగు యెహోవా, నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతుల పనిని అష్షూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులారా, మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించును. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. యెషయా గ్రంథం 20వ అధ్యాయము 1 నుంచి చివరి వరకు. అష్షూరు రాజైన సర్గోను తర్తానును పంపగా అతడు అష్టోదునకు వచ్చిన సంవత్సరమున అష్టోదీయులతో యుద్ధము చేసి వారిని పట్టుకొనెను. ఆ కాలమున యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఇలాగు సెలవిచ్చెను. నీవు పోయి నీ నడుము మీద గోనెపట్ట విప్పి నీ పాదముల నుండి జోళ్ళు తీసివేయము. అతడు అలాగు చేసి దిగంబరి అయి జోళ్ళు లేకయే నడుచుచుండగా యెహోవా నా సేవకుడైన యెషయా ఐగుప్తును గూర్చియు కూషును గూర్చియు సూచనగాను సాదృశ్యముగాను 3 సంవత్సరములు దిగంబరి అయి జోడు లేకయై నడుచుచున్న ప్రకారము అష్షూరు రాజు చెరపట్టబడి ఐగుప్తీయులను తమ దేశము నుండి కొనిపోబడిన కూషీయులను పిన్నలను పెద్దలను దిగంబరులుగాను చెప్పులు లేని వారిగాను పట్టుకొని పోవును. ఐగుప్తీయులకు అవమానమగునట్లు పిరుదుల మీద వస్త్రమును ఆయన తీసివేసి వారిని కొనిపోవును. వారు తాము నమ్ముకొనిన కూషీయులను గూర్చియు తాము అతిశయ కారణముగా ఎంచుకొనిన ఐగుప్తులను గూర్చియు విస్మయముంది సిగ్గుపడుదురు. ఆ దినమున సముద్ర తీర నివాసులు అష్షూరు రాజు చేతిలో నుండి విడిపింపబడవలనని సహాయము కొరకు మనము పారిపోయి ఆశ్రయించిన వారికి ఈలాగు సంభవించినదే మనమెట్లు తప్పించుకొనగలమని చెప్పుకొందురు. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, ఈ సాయంకాల వేళ మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం నాయన. మా ప్రభువా నాయన, మరి ఈ యొక్క మంగళవారం దినాన నాయన మీ ప్రియ బిడ్డలతో కలిసి నాయన బైబిల్ స్టడీ కొరకు నాకు అనుగ్రహించి నీ గొప్ప కృపకి వందనాలు ప్రభువా. సంఘాన్ని నాయన మీరు ఎంతగానో ప్రేమించి మా ప్రభువా మీ కొరకు వాడబడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. సంఘ కాపరిని బట్టి, పెద్దలను బట్టి ప్రభువా, సంఘ సభ్యులందరినీ బట్టి మీకు వందనాలు నాయన. మా ప్రభువా మీ వాక్యాన్ని మా ప్రభువా ధ్యానించుకోవడానికి ఈ సమయాన్ని అనుగ్రహించి మా ప్రభువా మీ వాక్యపు లోతుల్లోనికి నాయన మిమ్మల్ని మరెక్కువగా ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా తెలుసుకోవడానికి ఈ బైబిల్ స్టడీని మీరు ఏర్పరిచిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. వాక్యాన్ని
ప్రభా ప్రకటిస్తున్నటువంటి మీ సేవకుని వింటున్న మాకును నాయన చక్కగా మిమ్మును మరెక్కువగా గుర్తెరిగిన వారమై మా ప్రభువా మిమ్మును ప్రేమించి మిమ్మును అనుసరించి మీ నామాన్ని ఘనపరిచి మా ప్రభువా అన్యుల్లో మా ప్రభువా మిమ్మును ప్రకటించడానికి ఈ యొక్క బైబిల్ స్టడీని ఆశీర్వదించమని మీ సేవకుని ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా నడిపించమని బైబిల్ స్టడీ అంతటినీ వాక్యాన్ని మీ చేతులకు అప్పచెబుతూ మీరే నడిపించి మహిమ పొందుమని ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అత్యున్నత నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మరి ఈ దినము బైబిల్ స్టడీకి విచ్చేసిన వారిని అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. అలాగే ఈ దినము డివోషన్ పంచుకున్న మన బ్రాంచ్ పాస్టర్ అబ్రహాం గారిని, అదేవిధముగా వాక్యాన్ని చదివిన మరి ప్రేమ్ సాగర్ గారిని, అలాగనే షర్మిలా పాస్టర్మ గారిని, మన కొరకు ప్రార్థన చేసిన ఐఎం మిషనరీ గారైన సుబ్బరాయుడు గారిని, వారి పరిచర్యను దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. మరి ఈ సమయంలో మనము యెషయా గ్రంథము 19వ అధ్యాయము 20వ అధ్యాయము బైబిల్ స్టడీలో భాగంగా ధ్యానించబోతూ ఉండగా, ఈ యొక్క 19వ అధ్యాయము 20వ అధ్యాయం మనం అర్థం చేసుకోవడానికి ఇప్పటికే 18 అధ్యాయాలు ధ్యానించిన మనము తరచూ చెప్తూ ఉన్నాను, మరొకసారి గుర్తు చేయనివ్వండి. ఈ యొక్క గ్రంథములో ఆ యొక్క ఇజ్రాయేలు యూదా రాజ్యాలు, ఇజ్రాయేలు నార్దర్న్ కింగ్డమ్ ఉత్తర రాజ్యమై ఉండగా 10 తెగల రాజ్యము, సదర్న్ కింగ్డమ్ అయిన యూదా అనేది 2 రాజ్యాలు సదర్న్ దక్షిణ భాగంలో ఉంటూ ఉండగా, ఈ రెండుటిని ఇటువైపున ఈజిప్ట్ ఉండేది, ఐగుప్తు నుండేది, ఇటువైపున కొంత దూరం పోయిన తరువాత అష్షూరు రాజ్యం ఉండేది. ఈ 2 కూడా సూపర్ పవర్స్. కాబట్టి ఈ యొక్క ఇజ్రాయేలు, యూదా, మరి అలాగనే దమస్క్, సిరియా, ఆ యొక్క ఫిలిస్తీ, ఈదోము, ఇవన్నీ కూడా ప్యాలెస్టైన్ కంట్రీస్ అన్నమాట. మనం ఈరోజు పాలస్తీనా అని చెప్పబడేటువంటి దేశానికి సంబంధించినవి. ఈ ప్యాలెస్టీనియన్ కంట్రీస్ వారు లూజ్ అలయన్సెస్తో ఉంటూ వారి స్వాతంత్రమును వారు ఒక పక్కన కాపాడుకుంటూ, ఒకవైపున ఈ యొక్క సూపర్ పవర్స్ నుంచి తట్టుకోవడానికి ఒక్కొక్కసారి ఒకరితో పొత్తులు పెట్టుకుంటూ ఉండేటువంటి పరిస్థితి. ఆ పరిస్థితులలో ఈ యొక్క అష్షూరు రాజు అటువైపు నుంచి వచ్చి వీరిని దండెత్తేటువంటి క్రమంలో ఈ యొక్క ఇజ్రాయేల్ను, యూదాను గనక జయించినట్లయితే ఐగుప్తు వారికి ముప్పు వస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ ఐగుప్తు మీద పడతారు. కాబట్టి ఐగుప్తు సూపర్ పవర్గా వీళ్ళని రెచ్చగొడుతూ ఉండేది. ఈ యొక్క 7-8 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చెప్పబడిన ఏదోము కానీ, ఆ యొక్క ఫిలిస్తీనా, దమస్క్, సిరియా, వీటినన్నింటినీ కూడా మీ స్వాతంత్రాన్ని మీరు పొందుకోవచ్చు, మీకు నేను తోడున్నాను, మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి, నేను మీకు డబ్బులు ఇస్తాను, నేను మీకు మిలిటరీ పవర్ను ఆసరాగా ఇస్తాను, అష్షూరు మీద తిరగబడండి అనగా ఆల్రెడీ కొంతమంది అష్షూరు సామంతరాజ్యాలు అయిపోయిన వారు ఉన్నారు, ఇంకా అష్షూరుతో సామంతరాజ్యం కాకుండా తిరగబడేటువంటి వారు ఉన్నారు, అంటే ఎదురు నిలబడేటువంటి వారు ఉన్నారు. వీరినందరినీ ప్రోత్సహిస్తూ ఐగుప్తు వారి మీదకి రెచ్చగొడుతూ ఉన్న సమయంలో యెషయా భక్తుడు మనము 7వ అధ్యాయం నుంచి గమనించాం. యెషయా ప్రవక్త యూదా రాజ్యానికి ప్రవక్తగానున్నాడు. 2 తెగల వారికి అతను ఇస్తూ ఉన్న మాట ఏంటంటే, అటు అష్షూర్ని చూసి కానీ ఇటు ఐగుప్తుని చూసి కానీ భయపడవద్దు, ఎటువంటి పొత్తులు పెట్టుకోవద్దు, నీవు దేవుని వైపున చూస్తూ ముందుకు సాగు అని చెప్తూ ఉన్నాడు. ఇది ఆయన పరిచర్య అంతటిలో కూడా బహుమారులు చెప్తూ ఉన్నప్పటికీ అష్షూరు మీద నుంచి ఒత్తిడి వచ్చిన ప్రతిసారి కూడా ఈ యొక్క ఇజ్రాయేలు జనాంగము, యూదా రాజ్యము ఇటు ఐగుప్తు వైపు చూస్తూ ఉండేవారు. కాబట్టి ఈ దినము 19-20 అధ్యాయాల్లో ఆయన ఏం చెప్తున్నాడు అంటే, యెషయా గ్రంథంలో ఐగుప్తు పరిస్థితి రానున్న దినాల్లో ఏమి కాబోతుందో చూడండి. కాబట్టి ఇలాంటి బలహీనమైన ఐగుప్తును, ఏదైతే మీకు సహాయం చేయలేక పడిపోయేటువంటి ఐగుప్తు, ఏదైతే మిమ్మల్ని బలపరచలేక అదే బలహీనమైపోయేటువంటి ఐగుప్తును మీరు వెంబడించకండి. అష్షూరు నుంచి మీకు ఒత్తిడి వచ్చినప్పటికీ మీరు ఐగుప్తును ఎదిరించకండి, మీరు నిశ్చింతగా ధైర్యముగా మధ్యలో నిలబడి ఉండండి అని చెప్తూ ఇస్తూ ఉన్న సందేశము. ఆ నేపథ్యంలో 19వ అధ్యాయము 1 నుంచి 15 వచనాల వరకు ఏ విధముగా ఐగుప్తు దేశము తీర్పు తీర్చబడుతుంది అని చెప్తాడు. తర్వాత 16వ వచనము నుంచి 25వ వచనము వరకు ఒక దినమున అనే తీసుకొని 5 విభాగాలుగా
ఏ విధముగా ఐగుప్తులో దేవుడు తన యొక్క రాజ్యాన్ని స్థాపిస్తాడు అని చెప్తాడు. దీన్ని మోడల్గా చూపించడానికంటే మీరు ఏ ఐగుప్తునైతే మీరు ఆశ్రయించడానికి పోతున్నారో ఇంకొక 3-4 ఏళ్లలో దాని పరిస్థితి ఏంటో చూడండి అని చెప్తూ 20వ అధ్యాయంలో దానికి సంభవించిన తాత్కాలికమైన తీర్పు గురించి మాట్లాడుతున్నాడు. అనగా ఐగుప్తు దేశము సమ్వేర్ అరౌండ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మాట్లాడేది అరౌండ్ 715 BC, అనగా క్రీస్తు పూర్వము 700, ఇప్పుడు మనం చదవబోయేటువంటి 2 భాగాలు 720 నుంచి 710 క్రీస్తు పూర్వము సంవత్సరాల గురించి మాట్లాడుతూ ఉన్నది. ఐగుప్తు దేశము ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత అనగా 665, 650 ఆ సమయం వరకు కూడా ఐగుప్తు ఒక పవర్గా నిలబడి ఉన్నది. కానీ తాత్కాలికముగా దానికి ఈ యొక్క అష్షూరు నుంచి, బబులోన్ నుంచి ఓటము ఎదుర్కొంటూ బలహీనమైపోతూ వచ్చి ఒక 100 ఏళ్ళు పోయిన తర్వాత ఐగుప్తు రాజ్యం దాని మహిమను కోల్పోతుంది. కాబట్టి ఇక్కడ 19వ అధ్యాయం 20వ అధ్యాయంలో ఆయన చెప్పేది, ఎవరైతే ఈ యొక్క యూదా రాజ్యంలో అటువైపున ఐగుప్తుతో పొత్తు పెట్టుకొని అష్షూరుతో పోరాడదాము అనుకునే వాళ్ళతో ఐగుప్తు పరిస్థితి ఏం కాబోతుందో చూడండి అనే ప్రవచనము 1వ వచనం నుంచి 15వ వచనం వరకు ప్రవచనం ఇస్తున్నాడు. 20వ అధ్యాయంలో 1 నుంచి 6 వరకు ఆ ప్రవచనము తాత్కాలికంగా కొంతవరకు ఏ విధంగా నెరవేరిందో చెప్తూ ఉన్నాడు. మధ్యలో 19వ అధ్యాయం 16 నుంచి 25 వరకు ఒకానొక నాడు ఐగుప్తును కానీ అష్షూరును కానీ ఏ విధంగా నేను అందరినీ కలిపి ఆశీర్వదించబోతున్నాను అని చెప్పేదన్నమాట. ఇది టూకీగా క్లుప్తముగా ఈ యొక్క వాక్య భాగం యొక్క ఇంట్రడక్షన్. ఇప్పుడు మనము వాక్యములోకి వెళ్దాం. యెషయా గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనము. 1వ వచనంలో ఏం చెప్తున్నా అంటే, ఐగుప్తు ఏ విధముగా నిస్సహాయురాలు అయిపోతూ ఉందో చూడు, ఆధ్యాత్మికంగా ఏ విధముగా నిస్సహాయురాలో చూడు, దేశపరముగా అంటే ఒక పీపుల్ గ్రూప్గా ఏ విధముగా బలహీనపడిపోతున్నారో చూడు అని చెప్తున్నాడు. 19వ అధ్యాయం 1వ వచనం. ఐగుప్తును గుర్చిన దేవోక్తి, యెహోవా వేగము గల మేఘము ఎక్కి ఐగుప్తునకు వచ్చుచునున్నాడు. ఆయన మేఘము ఎక్కి రావడము ఇటువంటి కనుక మనం గమనించినట్లయితే ఆ యొక్క కీర్తనల గ్రంథము 18లో ఉంటుంది, 63 కొన్ని చోట. అంటే ఏంటంటే యెహోవా ఎప్పుడైతే సూర్యుడుగా తన ప్రజల్ని కాపాడడానికి వచ్చేటప్పుడు డివైన్ వారియర్గా ఉపయోగించేటువంటి టెర్మినాలజీ అనమాట. కాబట్టి ఆయన డివైన్ వారియర్గా, దైవికమైన దేవుడు యోధుడుగా వచ్చి ఏ విధముగా ఐగుప్తు మీద దండెత్తబోతున్నాడు అని చెప్తున్నాడు. ఐగుప్తును గుర్చిన దేవోక్తి, యెహోవా వేగము గల మేఘము ఎక్కి ఐగుప్తునకు వచ్చుచునున్నాడు. అప్పుడు ఏమవుతుందంటే పరిస్థితి, దేవుడు ఎవరికైనా ఎదురు నిలిచి ఆయనే దండెత్తడం ప్రారంభిస్తే, అదేదో ఒక దీని డైలాగ్ ఉంది కదా, ఇద్దరు కొట్టుకుంటే పోరాటం అంట, ఒకడి మీద పడితే దండయాత్ర అంట. ఆ టైప్లో దేవుడు ఒకసారి దిగాడు అనుకోండి, అది దండయాత్ర. ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరా పడును. ఏదైతే నాన్ గాడ్స్, దేవుని లేని, దేవుడు కాని వాటిని ఆశ్రయిస్తూ, నో గాడ్స్ అంటాడు, నో థింగ్స్ అంటే అది ఏమి పనికిరానివి, వాటిని ఆశ్రయిస్తున్న ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరా పడును. అనగా ఏ విధంగా స్పిరిచువల్గా లోపల సరి అయిన దేవుణ్ణి ఆరాధించడం లేదు గనక, ఫాల్స్ గాడ్స్ని ఆరాధిస్తున్నారు కనుక దేవుడు దండెత్తిచ్చినప్పుడు వాళ్ళు ఎలా బలహీనపైపోతారు, ఏ దేవతలను ఆశ్రయిస్తూ ఉన్నారో ఆ దేవతలు ఏమీ చేయలేకపోతారు. ఐగుప్తీయుల గుండె కరుగుచు అన్నది, వారి దేవతలు వారికి సహాయం చేయలేదు, ఆ ప్రజలు వాళ్ళ గుండె నీరైపోతూ ఉన్నది. 2 నుంచి 4 వచనాల వరకు యెహోవా దేవుడు ఏ విధముగా ఒక దాని మీద దండెత్తినప్పుడు, ఏ విధముగా ఆ దేశాన్ని ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్తో, సోషల్గా అర్థమవుతుందా, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్తో, సివిల్ వార్ అంటాం మనం, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్తో అనగా లోపలనే ఒకరికొకరికి మధ్యన సమాధానం లేకుండా, ఒకరికి మధ్యన ఒకరికి పోరాటము పెట్టి ఎలాగున దాన్ని బలహీనపరిచి సోషల్గా అది కొలాప్స్ అయిపోయేలా చేస్తాడు. అర్థమవుతుంది కదా. యెహోవా డివైన్ వారియర్గా వస్తూ ఉన్నాడు. ఆయన గెలిచేటువంటి భాగంలో ఏ విధంగా ఆయన ఎదుటి శత్రువు అయిన ఐగుప్తును బలహీనపరుస్తాడు చూడండి. 2వ వచనం నుంచి 4వ వచనం వరకు. నేను ఐగుప్తీయుల మీదకు ఐగుప్తీయులను రేపెదను. ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్, ఒకరితో ఒకరికి సఖ్యత సామరస్యత ఉండదు, ఒకరితో ఒకరికి ఐక్యత పొత్తు ఉండదు, సమాధానం ఉండదు. ఆ దేశం దానంతటా ఇదైపోతుంది అంటాడు కదా ప్రభు. అంటాడు, నేను గనక సాతాను తనతో తను పోరాడిన ఎడల తన యొక్క రాజ్యము పడిపోవును కదా అంటాడు. అనగా ఎప్పుడైతే ఎక్కడ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఉంటుందో,
ఇంటర్నల్గా సఖ్యత సామరస్యత లేకుండా, ఐక్యత లేకుండా ఉంటుందో దేవుడు అక్కడ తీర్పు తీరుస్తున్నాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఐగుప్తు విగ్రహములు నేను 2వ వచనం చూడండి. నేను చేసేవాడు ఎవరంట? ఆయన. నేను ఐగుప్తీయుల మీదకు ఐగుప్తీయులను రేపెదను, సహోదరుల మీదికి సహోదరులను, పొరుగువారి మీదికి పొరుగువారు లేచుదురు. రాజ్యముతో రాజ్యము యుద్ధము చేయును. హిస్టారికల్గా ఈ సమయంలో కనుక చూస్తే మనం మాట్లాడుతూ ఉన్న సమయంలో ఆ చారిత్రాత్మకంగా షార్ట్ స్పాన్లో చాలా తక్కువ సమయంలో ఐగుప్తులో 18 డైనాసిటీస్ మారాయి. ఫి 18 డైనాసిటీస్ హ్యావ్ చేంజ్డ్ అనమాట. అంటే ఏ రాజు నిలకడగా ఉండకుండా రాజ్యాన్ని కాపాడుకోలేని పరిస్థితి. 3వ వచనం, ఐగుప్తీయుల యొక్క శౌర్యము నశించును. బలమేంటి? ఐక్యతలో బలమున్నది అంటారు కదా. 4 దారాలు కడితే చాంతాడైతే దానికి బలము, ఒక తాడైతే విరిగిపోతుంది. అలాగన ఆ యొక్క ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ వలన అంతర్గతంగా వారి మధ్యన ఐక్యత లేకుండా కొట్టుకుంటూ ఉన్నప్పుడు ఏ విధముగా బలహీనమైపోతుంది అంటే ఐగుప్తీయుల యొక్క శౌర్యము నశించను. ఎయిర్ ఫోర్స్కి మిలిటరీకి మధ్యన, మిలిటరీకి నేవీకి మధ్యన ఎలాగైతే సమన్వయం ఉండదో ఆ దేశం పడిపోతుందో, అలాగే ఎక్కడైనా నలుగురు కలిసి పనిచేయవలసిన చోట నలుగురు గనక కలవకుండా ఎవరి దారిన వాళ్ళు పోతూ ఉంటే పోకడ బలహీన పడిపోతుంది. ఐగుప్తీయుల యొక్క శౌర్యము నశించును, వారి ఆలోచన శక్తిని నేను మాన్పించి వేసదును. అంటే ఎంత పరిస్థితులు వచ్చేస్తాయంటే ఆలోచించే శక్తే పోతుంది. రైట్ డెసిషన్స్ తీసుకోవడం ఉండదు, రాంగ్ డెసిషన్స్ని సపోర్ట్ చేయడము, అంటే రైట్గా ముందరికి పోని పరిస్థితి వచ్చేస్తుంది. వారి ఆలోచన శక్తిని నేను మాన్పివేసేదను. కావున వారు ఇలా జరిగినప్పుడు ఏం జరుగుతుంది? ఎప్పుడైనా చూడండి, సౌలు ఎప్పుడైతే దేవుడు తనను విడనాడుతాడో ఎక్కడికి వెళ్తాడు? అతను సోదెగాండ్ర దగ్గరికి, ఆ యొక్క కిచకిచలాడు వాటి వద్దకి వెళ్తాడు. యెషయా గ్రంథం 8వ అధ్యాయం ఆఖరి భాగంలో కనుక చూస్తే ఏం చెప్తాడు? ఈ కిచకిచ దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళదంతా వెళ్ళేటప్పుడు దేవుని వాక్యం దగ్గరికి రావాలి కదా వాటిని అని. సో ఎప్పుడైతే ఈ విధముగా దేవుని నుంచి దూరం అయిపోయి దేవతలను పూజిస్తూ ఉన్నవారు, ఆ యొక్క ఇంటర్నల్గా వారి మధ్యన అంతర్గతమైన కలహాలు వచ్చి ఏ రాజ్యము నిలబడలేని స్థితిలో వచ్చినప్పుడు ఏమవుతుందంటే, కావున వారు ఈ విగ్రహాల యొద్దకును గొణుగు వారి యొద్దకును, నెక్రోమాన్సీ అంటాం, అంటే చనిపోయిన వాటిని ఆశ్రయించడం, భూత వైద్యుల్ని ఆశ్రయించడము, మాంత్రికులను ఆశ్రయించడము, సోదెగాళ్ళను ఆశ్రయించడము, నీ పితరులను పిలుస్తాను అని చెప్పి ఆ యొక్క ఈ పూజలు చేస్తుంటారు చూడండి, వాళ్ళని ఆశ్రయించడము. కావున వారు విగ్రహముల యొద్దకును గొణుగు వారి యొద్దకును కర్ణ పిశాచి గల వారి యొద్దకును సోదెగాండ్ర యొద్దకును విచారింప వెళ్ళుదురు. డిటీరియేషన్ ఎలా జరుగుతుందో చూడండి. 4వ వచనంలో దేవుడు ఏం చేయబోతున్నట్టు, ఇది మాత్రమే చాలక మంచి నాయకత్వాన్ని తీసివేసి చెడ్డ నాయకత్వాన్ని హెల్మ్లో పెడతాడు. నేను ఐగుప్తీయులను క్రూరమైన అధికారికి అప్పగించదను. వీళ్ళందరూ కొట్టుకుంటూ ఉంటే 18 డైనాసిటీస్, ఐగుప్తు డైనాసిటీస్ మారిపోతుంటే నల్లవాడైన ఇథియోపియుడైన కూషువాడు ఫారోగా తయారవుతాడు, బలమైన ఆ సమయంలో హిస్టారికల్గా. కాబట్టి ఎప్పుడైతే నిజమైన దేవుణ్ణి వదిలివేస్తారో, నిజమైన దేవుడి నుంచి దూరం అయిపోతారో, అక్కడ అంతర్గతముగా సమాధానం ఉండదు, తగువులు ఉంటాయి. చిన్నగా దిగజారిపోయిన పరిస్థితులు ఏమవుతుందంటే, ఒకనాడు మంచి రాజ్యాలు మంచి నాయకులతో నడిపించబడుతుంది. ఎప్పుడైతే ఇలాగున సరిగ్గా ఉండరో చెడ్డ నాయకత్వం బయటికి వచ్చేస్తుంది, దుష్టుడైన వాడు రాజుగా తయారు కావడము ప్రారంభిస్తాడు. నేను ఐగుప్తీయులను క్రూరమైన అధికారికి అప్పగించదను. ఆ రోజుట్లో ఇథియోపియన్ ఫారో అన్నమాట. ఓకే, ఒక అతను బలాత్కారుడైన రాజు వారిని ఏలును. మంచి సమాధానము కాదు, బలము దండము. బలాత్కారుడైన రాజు వారిని ఏలును అని ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ మాట అన్న ప్రతిసారి మనం నోట్ చేసుకోవాలా. అంటే దస్ సేస్ ద లార్డ్, ద హోస్ట్ ఆఫ్ ద సబ్బాత్, అంటే సైన్యములకు అధిపతి అయినా, అంటే ఆయన ఆధీనములో అజమాయిషిలో
పెద్ద పెద్ద దేశాల మిలిటరీని మనం ఏ విధంగా భయపడతామో అంతకు మించిన మిలిటరీ ఆయన మీద ఉన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడంటే, ఈరోజు చిన్న చిన్న డిక్టేటర్సే ఒక మాట అంటూ ఉంటే లోకం గజగజలాడిపోతుంది ఏం చేయాలనో తెలియక. ఆయన అన్నాడు అంటే ఆ మాటలు ఎంత లోతైనవో మనము గమనించాలి. 5వ వచనం నుంచి 10వ వచనం వరకు, ఆ యొక్క 2 నుంచి 4 వరకు ఒక దేశం సాంఘికంగా సామాజికంగా ఏ విధంగా కొలాప్స్ అయిపోతుందో చెప్తూ ఉన్నాడు. 5 నుంచి 10 వరకు ఏ విధంగా ఆర్థికంగా బలహీనమైపోతుందో చెప్తున్నాడు. ఎకనమిక్ డిబెకల్, ఎకనమిక్ డిటీరియేషన్. సముద్ర జలములు ఇంకిపోవును. వారి యొక్క ఆశ్రయం అంతా ఏంటి? నైలు నదిని ఆశ్రయముగా చేసుకుని వాళ్ళ బిజినెస్ అంతా ఉంటుంది. ఫర్టైల్ ల్యాండ్ అనమాట నైలు నది. వారికి అల్టిమేట్ అంటే ఎప్పుడైనా వారికి మనం అంటాం చూడండి, రాత్రి పీడకల వచ్చింది అంటాం చూడండి, వారికి అన్నిట్లోకి పీడకల ఏంటి అంటే నైలు నదిలో కనుక నీళ్ళు ఎండిపోతే వాళ్ళకి ఇంకా జీవితం లేదు. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ అంతా నైలు నది చుట్టూనే, అంతా కూడా వాళ్ళ టూరిజం తీసుకోండి ఏదైనా కూడా. సో పీడకల ఏదైతే వారు భయపడుతూ ఉన్నారో ఆ పీడకల వారి జీవితాల్లోకి రానే వచ్చింది. నేను 5వ వచనం, సముద్ర జలములు ఇంకిపోవును, నదియును ఎండి పొడినేలా ఎగును. నైలు నది మనం ఎగ్జోడస్లో చూస్తాం, నిర్గమకాండంలో. ఇది చాలా సారవంతమైన ప్రదేశము, చాలా గొప్పగా ఆ యొక్క ప్రజల్ని సమృద్ధిలో ఉంచేటువంటి ప్రదేశము. నదియును ఎండిపోయి పొడినేలా ఎగును, ఏటి పాయలను కంపు కొట్టును. వారి యొక్క ఇరిగేషన్ ఎట్లుంటుందంటే నైలు నదిలో నుంచి వచ్చిన బ్రాంచెస్ ద్వారా, ఏమంటారు బ్రాంచెస్ని? పాయలు. అతని చెప్తా, ఆ పాయల ద్వారా వాళ్ళ ఇరిగేషన్ అంతా అయ్యేదనమాట. ఏటి పాయలను కంపు కొట్టును, ఐగుప్తు కాలవలు ఇంకి ఎండిపోయెను పోవును, రెల్లును తుంగలును వాడిపోవును. తుంగలు అంటే వెదురు కట్టెల్లాగా ఉండేది అటువంటివి, రెల్ అంటే గడ్డి, వాళ్ళకి రీడ్స్ అంటాం చూడు, సీ ఆఫ్ రీడ్స్ దాని పేరు కూడా. వాళ్ళ దగ్గర ఉండే రెడ్ సీ అంటామే, అది యాక్చువల్లీ రెడ్ సీ కాదు, సీ ఆఫ్ రీడ్స్. రీడ్స్ అంటే రెల్లులు ఉండేటువంటిది. రెల్లును తుంగలను వాడిపోవును అనగా అగ్రికల్చర్కి సంబంధించిన ఏదైతే ఉందో అది కరువు అంటాం చూడండి. మనం కొన్ని ప్రాంతాల గురించి చెప్పి, కొన్ని ప్రాంతాల్లో రైలు గుండా వెళ్తూ ఉంటే మనం ఆ చుట్టుపక్కల పచ్చటి వాటిని చూసి ఎంత సస్యశ్యామలమైన దేశం అంటాం. కొన్ని ప్రదేశాల్లో బస్సుల్లోనే వెళ్తున్నప్పుడు చూస్తుంటే చుట్టుపక్క అటుపక్క దాన్ని ఒక పేరుతో మనం పిలుస్తాం, సీమాన్ రకరకాలుగా. నైలు నదీ ప్రాంతమును దాని తీరమునున్న బీడులను దాని యొద్ద విత్తబడిన పైరంతయు ఎండి కొట్టుకొని పోయి కనబడక పోవును. ఏదైతే ఒకనాడు సమృద్ధిగా ఉండి పంటగా ఉండిందో అదంతా వాషౌట్. ఆ రాజు ఐగుప్తు యొక్క ఇది చూసామనుకోండి, 7 ఏళ్ళు సమృద్ధి కలిగిన ఆ యొక్క దాన్ని ఏమంటారు, నిర్గమకాండంలో 7 ఏళ్ళు సమృద్ధిగా పంటనిచ్చినది ఏమంటాడు, నెక్స్ట్ 7 ఏళ్ళు ఎలాగున్నాయంటాడు, బక్క చిక్కిన ఆవులు మిగతా 6 మింగి 7 మింగేస్తూ ఉందంట. బలమైన బక్క చిక్కిన ఆవులు 7 బలమైన పుష్టికరమైన ఆవుల్ని మింగేస్తూ ఉందంట. కొట్టుకొని పోయి కనబడకపోవును, జాలరులను దుఃఖించెదరు. ఫిషింగ్ ఇండస్ట్రీ, అగ్రికల్చర్ ఇండస్ట్రీ పోతుంది, ఫిషింగ్ ఇండస్ట్రీ. జాలరులను దుఃఖించెదరు, నైలు నదిలో గాలములు వేయి వారందరూ ప్రాలాపించెదరు. దేన్ని చూసుకొని అయితే వారు ద గ్రేట్ ఈజిప్ట్ అనుకుంటూ ఉన్నారో దానికంతా కారణం ఏంటి? డబ్బు. అనగా వారి సస్యశ్యామలత్వం, వారి యొక్క సమృద్ధి, దాన్ని కొట్టిపారేస్తున్నాడు, తీసేస్తున్నాడు. అప్పుడు ఎవడు కూడా అంత ఉన్నప్పుడు బెల్లం చుట్టూ చీమలు చేరతాయి. జాలరులు దుఃఖించెదరు, నైలు నదిలో గాలములు వేయి వారందరూ ప్రాలాపించెదరు, జలముల మీద వలలు వేయువారు కృషించి పోవుదురు. ద హోల్ ఫిషింగ్ ఇండస్ట్రీ ఇస్ గాన్. దువ్వెనతో దువ్వబడు జనపనార పని చేయువారు, అసోసియేటెడ్ ఇండస్ట్రీ, సిల్క్ ఇండస్ట్రీ వాళ్ళది. దువ్వెనతో దువ్వబడు జనప నార పని చేయువారును, తెల్ల బట్టలు నేయువారును. ఇప్పటికీ కనుక మీరు చూశారంటే మంచి కాటన్ షర్ట్స్ 4,000 5,000 ఉండేవి బ్రాండెడ్ షర్ట్స్లో పైన మీరు చూడండి గీజా కాటన్ అని రాసి ఉంటుంది. ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ గీజా కాటన్ అని రాసి ఉంటుంది. చాలా కాస్ట్లీ లినన్ అనమాట అది. ఈజిప్షియన్ కాటన్ అని రాసి ఉంటుంది. మీరు కొన్నిట్లో చూశారంటే బ్రాండెడ్ షర్ట్స్లో వెనక చూడండి ఈజిప్షియన్ గీజా అని రాసి ఉంటుంది. అనగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రసిద్ధిగాంచిన లినన్ ఇండస్ట్రీ అదంతా ఏమైపోయింది?
నాశనం అయిపోయింది. తెల్లని బట్టలు నేయువారును సిగ్గుపడుదురు, రాజస్తంభములు పడగొట్టబడును. అనగా ప్రతి చోట టాటాలు, బిర్లాలు, అంబానీలు, అదానీలు ఉంటారు. అలాగనే మ్యానుఫ్యాక్చరింగ్ జైంట్స్ ఉంటారు, రిలయన్స్ అని. సో ఈ రాజస్తంభాలు ఎప్పుడైతే వాళ్ళ ఇండస్ట్రీలు పడిపోతున్నాయో, ఒకనాడు పెద్ద పెద్ద ఫ్యామిలీస్, స్కయాన్స్ అని చెప్పిన వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చేశారు. రాజ్య స్తంభములు పడగొట్టబడును, కూలి పని చేయి వారందరూ మనోవ్యాధి పొందుదురు. స్కిల్డ్ లేబరు, అన్స్కిల్డ్ లేబరు అందరూ కూడా ఈ ఇండస్ట్రీస్ మీద ఏదైతే డిపెండ్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవనోపాధి పోతూ ఉన్నది. అనగా సమృద్ధి కలిగిన దేశము, సస్యశ్యామలంగా ఉండే దేశము ఎప్పుడైతే దేవుడు వారికి ఎదురు నిలుస్తాడో అది ఏ స్థితికి వచ్చేస్తుందో చూపుతున్నాడు. వారి మధ్యన ఏం జరుగుతుంది? అంతర్గతముగా సమాధానం ఉండదు. ఎక్కడైతే అంతర్గతముగా సమాధానం ఉండకుండా కొట్లాటలు ఉంటాయో, ఎక్కడైతే ఐక్యత ఉండదో లోపల, దేవుడు వారికి ఎదురుగా నిలబడుతున్నాడన్న మొట్టమొదటి పాఠము నేర్చుకోవాలి. రెండవది, ఏ డబ్బు వలనైతే ఇంత పెద్ద ప్రసిద్ధిగాంచినవన్నీ జరుగుతాయో దేవుడు ఆ డబ్బునే కొట్టిపారేయడము ప్రారంభిస్తాడు. ఏదైతే మనము ఉన్నతమైనవి అనుకొని మనం దేనివైనైతే పేరుగాంచినవి అని మనం అనుకుంటున్నామో వాటిని అందరినీ దేవుడు మన నుంచి తీసివేస్తాడు. ఎప్పుడు? దేవుని యందు లేకుండా దేవునికి ఎదురు నిలబడిన వాళ్ళ మీద ఆయన దేవుడు యోధుడుగా ఆయన యుద్ధానికి దిగాడంటే జరగబోయేది. కాబట్టి సిమ్టమ్స్ కనుకున్నాయంటే డాక్టర్ దగ్గరికి పోయామంటే ఏం చేస్తాడు? సిమ్టమ్స్ చూస్తాడు. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటారు. ఈ సిమ్టమ్స్ కనుక మనలో కనపడుతూ ఉన్నాయనుకోండి, లోపల ఏదో డిసీజ్ ఉందని మనము అర్థం చేసుకోవాలి. 11వ వచనం నుంచి 15వ వచనం వరకు పొలిటికల్ కొలాప్స్. ఏ విధంగా ఒక దీన్ని నడిపించేది రాజకీయ, లెజిస్లేటివ్, అడ్మినిస్ట్రేటివ్ ఇదనమాట కదా. అనగా సలహాలు మంచిగా ఇచ్చేవారు, సలహాలు బాగా నడిపించేవారు, వారి యొక్క జ్ఞానులు. ఈయన కొట్టిన దెబ్బకి ఏమవుతుందంటే, ఏదైతే రాజనీతికి సంబంధించిన, ఏదైతే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన సివిల్ సర్వెంట్స్, ఏదైతే రాజకీయ నాయకులు అనగా పెద్ద తలలు అంటాం చూడండి, పెద్ద తలల తెలివితేటల వలన గవర్నమెంట్లు మారినా వెనకుండే పెద్ద తలలు ఒకటే ఉంటాయి. ఆ పెద్ద తలల్ని ఆయన సిగ్గుపరిచేలా వారి అజ్ఞానాన్ని వారిని ఎత్తి చూపుతాడట. ఫరో యొక్క 11వ వచనం నుంచి 15వ వచనం వరకు. ఫరో యొక్క జ్ఞానులైన ఆలోచనకర్తలు, సోయాను అధిపతులు కేవలము అవివేకులు ఐరి. సోయాను అనేది నార్త్ ఈస్టర్న్ డెల్టా, వాళ్ళకి డెల్టా రీజియన్స్ ఉంటాయి. నార్దర్న్ డెల్టా, సదర్న్ డెల్టా, అర్థమైంది కదా. మనం గోదావరి సౌత్ అంటాం కదా. అట్లే నది తీరానికి నార్త్ ఈస్ట్లో ఉండేటువంటి పట్టణము, వాళ్ళ క్యాపిటల్, వారి యొక్క తెలివిగల మంత్రులు సోయాను. ఫరో యొక్క జ్ఞానులైన ఆలోచనకర్తలు, సోయాను అధిపతులు కేవలము అవివేకులు. దే హావ్ బికమ్ లైక్ ఫూల్స్. దేవుని యందు లేనప్పుడు ఏమవుతుంది? మూర్ఖత్వం మనలో సెట్ అవుతుంది. మూర్ఖత్వము, మూఢత్వం మనలో సెట్ అయినప్పుడు పెద్ద పిక్చర్ చూడలేం, చిన్న పిక్చర్లో ఇరుక్కుపోతాం. చిన్న పిక్చర్లో ఇరుక్కుపోయి నాశనం అయిపోతాం. వారి ఆలోచన శక్తి పశుప్రాయమాయనం. వారి ఆలోచన శక్తి పశుప్రాయమాయనం. ఏరా పశువులాగా ఉన్నావి, పశువులాగా చేస్తున్నావు అంటే అర్థం ఏంటి? మానవునికి ఉండవలసిన తెలివి, ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నావే అని అంటాం. ఏమైందంట? ఆలోచన శక్తి పశుప్రాయమైన. వాళ్ళు తెలివిగలవాళ్ళు అని చెప్పుకుంటున్నారంట. వాళ్ళు వేసే స్కీములు, వాళ్ళు వేసే ప్లాన్స్, వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటివన్నీ కూడా ఏమైపోతున్నాయంట? అతి సెన్స్లెస్గా ఉన్నాయంట. నేను జ్ఞాని కుమారుడను, పూర్వపు రాజుల కుమారుడనని ఫరోతో మీరు ఎట్లు చెప్పుదురు? ఈజిప్ట్ ఇస్ ఎ క్యాస్ట్ సిస్టమ్. ఈజిప్ట్లో క్యాస్ట్ సిస్టమ్ ఉంది. అందుకని మీరు కనుక నిర్గమకాండంలో ఐగుప్తు చరిత్ర మీరు చదివినప్పుడు అందరి ల్యాండ్స్ని తీసుకుంటారు, కానీ ఆ యొక్క యాజకులైన వారు, పోతీఫెర్ కొన్ని ఉంటారు చూడండి, కొన్ని పేర్లు చెప్తాడు, యాజకుల వాళ్ళ లేవీలు. సో ఇట్ ఈస్ అ క్యాస్ట్ సిస్టమ్ అనమాట అక్కడ, రాజు కానీ. సో ఏమవుతున్నది చూడండి, నేను జ్ఞాని కుమారుడను. ఎవరైతే ఒకనాడు వేదాలు మా చేతుల్లో ఉన్నాయి, మేమే మంత్రాలు చెప్పగలము, లేకపోతే మేమే రెవల్యూషన్ ఇవ్వగలం, ప్రత్యక్షత ఇవ్వగలం అనేటువంటి వారు ఐగుప్తులో ఉన్నారు. ఆ సిస్టమ్ అన్నమాట వాళ్ళది. నేను జ్ఞాని కుమారుడను, నేను చాణక్యుడి కుమారుణ్ణి. అర్థమవుతుంది కదా. నేను మ్యాషివిల్లే పొలిటీషియన్ని కుమారుణ్ణి. అంటే చాలా తెలివిగలవారు, చాలా ఉన్నతమైన రాజవంశంలో నుంచి, దాన్ని ఏమంటారు,
తెలివిని పుణికిపుచ్చుకొని వచ్చి, నేను జ్ఞాని కుమారుడను, పూర్వపు రాజుల కుమారుడనని ఫరోతో మీరెట్లు చెప్పుదురు? ఒక పక్కన ఫరో నా రాజ్యం నాశనం అయిపోతూ ఉంటే చుట్టుపక్కల ఉన్న సలహాదారులు ఎవరైతే సలహా ఇచ్చి నడిపిస్తున్నారో వాళ్ళు ఏమని చెప్పగలరు? ఒకనాడు మా నాన్న ఇట్లా, మా తాత ఇట్లా, ఇవి చెప్తున్నారు. కానీ వాళ్ళు ఇచ్చే సలహాలు ఎట్లున్నాయి? నాశనానికి దారి తీస్తూ ఉంది, కానీ మంచికి దారి తీయట్లేదు. నీ జ్ఞానులు ఏమైరి? 12వ వచనం, నీ జ్ఞానులు ఏమైరి? సైన్యములకు అధిపతి యెహోవా ఐగుప్తును గురించి నిర్ణయించిన దానిని వారు గ్రహించి నీతో చెప్పవలేను కదా. ఎంత మంచి మాట చూడండి. నువ్వు అన్నీ తెలిసినోడు అంటున్నావు. ఇటు పక్కన 10 ఏళ్ల చరిత్ర, అటు పక్కన 10 ఏళ్ల చరిత్ర తెలిసినోడు అంటున్నావు. మరి పరిశీలితో ఏమంటాడు? మాకు ఒక సూచన ఇవ్వు అంటే, అయ్యా మీకు సూచన ఏంటయ్యా? మీకున్న తెలివి చిన్న చితక తెలివా? ఆకాశం తట్టు చూసి ఎర్రగుంటే రేపు వానబడుతుంది అంటారు, ఆకాశం తట్టు చూసి నల్లగుంటే రేపు ఇది అవుతుందంటారు. మీరు అన్ని సూచనలు మీరు చూడగలిగిన వాళ్ళు, మీకు నేనే సూచన ఇస్తాను, మీకు ఒకే సూచన ఇస్తాను. ఎందుకు? మీకు విశ్వాసం లేదు, అవిశ్వాసులు పైకి నటిస్తూ ఉన్నారు. కాబట్టి మీకు నేను ఇచ్చే సూచన ఒకటే, నేను యోనా వలె 3 రోజులు శాప గర్భంలో ఉంటాను, 3వ దినాన్ని లేస్తాను. ఇంతే మీకు ఇచ్చేది. ఏమంటాడు వాళ్ళని తిట్టేటప్పుడు? అన్ అడల్ట్రస్ జనరేషన్. వ్యభిచారం అనే మాట వాడతారా? అడల్ట్రస్ జనరేషన్, దుష్ట జనాంగమున నుంచి సూచన అడుగుతూ ఉన్నది. మీకు సూచనలు ఎందుకు? అన్నీ తెలిసిన వారు, పిందె పండై రాలిపోయేదానికి రెలీగా ఉన్న వాళ్ళకి మీకు చెప్పేవాళ్ళు ఎవరు? అన్నీ తెలుసు కదా. నీ జ్ఞానులు ఏమైరి? సైన్యములకు అధిపతి యెహోవా ఐగుప్తును గురించి నిర్ణయించిన దానిని వారు గ్రహించి నీతో చెప్పవలను కదా. ఆల్రెడీ యాహ్వే హస్ డిటర్మిన్డ్ ఎ ప్లాన్. ఈ తెలివిగల వాళ్ళు ఏం చెప్పాలా? పొలిటికల్ సిచ్యువేషన్ చూసి, ఇదిగో ఇది జరగబోతూ ఉంది అని చెప్పగల. అది చెప్పలేనప్పుడు నీ తెలివితేటలేమున్నాయి? ఎందుకు నువ్వు పెద్ద తల అంటావు? ఏం ప్రయోజనం? నీ జ్ఞానులు ఏమైరి? సైన్యములకు అధిపతి యెహోవా ఐగుప్తును గురించి నిర్ణయించిన దానిని వారు గ్రహించి నీతో చెప్పవలను కదా. రాబోతున్న దాంట్లో ఏం డిబకల్ రాబోతూ ఉందో, ఎలా సర్వనాశనం అయిపోతామో అది చెప్పాలి కదా. అది చెప్పకుండా, దూరదర్శనం లేకుండా చిన్న దీనిలో కూపస్తపు మండుకంలాగా మాట్లాడుతూ ఉంటే ప్రయోజనం ఏమున్నది? 13వ వచనం, సోయను అధిపతులు అవివేకులైరి, నోపు అధిపతులు మోసపోయిరి. ఇందాక సోయను అన్నాడు, ఇప్పుడు నోపు అంటే సదర్న్ డెల్టాలో ఒక క్యాపిటల్ అనమాట. సోపు అధిపతులు మోసపోయిరి. ఆ మాట అక్కడ ఏముంటుందంటే, అవ్వ ఎలాగైతే చుట్టుపక్కల చూపించిన ప్రలోభాలకన్నీ పడిపోయి దారి తప్పిపోతామో అంటే, తాయిలం చూపించడం అంటారు చూడండి, తాయిలం పిల్లలకి అనగా రేపు నీకు ఇది ఉంటుంది, అది ఉంటుంది, నేనుంటే అన్నట్టుగా చెప్తూ ఉంటే హవ్వను సాతాను మోసం చేసేది ఎట్లా? దేవుడు తన మంచి కొరకు ఒక మాట చెప్పాడు, అతను ఏం చెప్తుంది? దేవుడు ఈర్ష్యాసూయలతో చేస్తున్నాడు, దేవుడికి నువ్వంటే ఓర్చక చేస్తున్నాడు, నిన్ను బడగొట్టాలని చూస్తున్నాడు, నిన్ను ఎక్కడున్నావు అక్కడనే ఉంచడానికి చూస్తున్నాడు. నీకు ఫ్రీడమ్ కావాలంటే ఏం చేయాలా? నువ్వు దేవత, అసలు నువ్వు లోపల దేవత ఉంది, నువ్వు దాన్ని బయటికి రానికుండా ఆపి పెడుతున్నాడు దేవుడు. ఒక్కసారి నువ్వు ఇవ్వు, దేవత అయిపోతావు. ఏమైంది? మోసపోయి నగ్నంగా రోడ్డు మీద నిలబడ్డ. సోయను అధిపతులు అవివేకులైరి, నోపు అధిపతులు మోసపోయిరి. ఐగుప్తు గోత్ర నిర్వాహకులు అది మార్గము తప్పునట్లు చేసిరి. ఐగుప్తు గోత్ర నిర్వాహకులు అంట, చీఫ్టైన్స్, ట్రైబల్ చీఫ్టైన్స్ అంటారు. ఇప్పుడు ఆఫ్రికాలో కనుక గమనించారనుకోండి మీరు, ట్రైబల్ చీఫ్టైన్స్ ఉంటారు, ఒక్కొక్క ట్రైబ్కి ఒక్కొక్కరు. అట్నే యూదా జనాంగానికి 12 మందికి 12 గోత్రాలు. అలాగనే మీరు కనుక పాత ఒక 150 ఏళ్ల చరిత్రలో కనుక మన చర్చిల్లోకి వెళ్ళారనుకోండి, ఒంగోలు గింగోలు, అక్కడ పాత ఒక పితరుడు పేరు చెప్పి అతని జనాంగం అనమాట. వాళ్ళకి పేటలు ఉంటాయి వేరేగా, వాళ్ళకు ఒక కాన్స్టిట్యున్సీ ఉంటుంది చర్చి ఎలక్షన్స్లో. వాళ్ళంతా ఎవరు? ట్రైబల్ చీఫ్టైన్స్ అనమాట. ఐగుప్తు గోత్ర నిర్వాహకులు అది మార్గము తప్పునట్లు చేశారు. ఇప్పుడు పెద్ద పెద్ద చర్చిల్లో మీరు చూశారనుకోండి, ఎవరో మీకు ఎగ్జిక్యూటివ్ కమిటీలో కనిపిస్తారు పేర్లు, వాళ్ళు ఎవరో అని చూశారనుకోండి, 50 ఏళ్ల ముందర వాళ్ళ తండ్రో తాతో దాంట్లో ఏదో ఫౌండర్గా ఉండడం ఏదో ఉంటుంది అనమాట. అంటే ముందర స్థాపించిన దీనిలో ఐగుప్తు గోత్ర నిర్వాహకులు
అది మార్గము తప్పునట్లు చేసిరి. పితరులు ఏం చేయాలా? మంచి మార్గంలో పోయేటట్టుగా నేర్పించాలా, తమ పిల్లలకు సరైన ఆధ్యాత్మికమైన ఇది నేర్పించి సరైన వాటిల్లో తీసుకుపోవాలా కదా. దాన్ని దేశాన్ని తప్పిపోయేటట్టుగా చేశారనుకోండి. ఇప్పుడు రాజీవ్ గాంధీ ఉన్నారు, సింధియా ఫ్యామిలీ ఉన్నారు. ఇప్పుడు పొలిటీషియన్స్ కనుక చూసామంటే ఒక పొలిటీషియన్ తర్వాత అతని కొడుకు వస్తారు కదా. వాళ్ళు దేశానికి మంచి చేయాలనా, తమకు తాము మంచి చేసుకోవాలనా? ఈరోజు మనకు కనిపించేది ఏంటి? వాళ్ళు తమకు తాము మంచి చేసుకుంటారు కనుక ఒక తరం 2 తరాలు ఉంటారు. ఆ తర్వాత చుక్కూడ పెట్టిన బ్లాక్ మనీతో చలామణి అవుతుంటారు. దేశానికి ఏమి చేసి ఉంటారు. వాళ్ళ వ్యక్తిగతమైన స్వార్థం కొరకు, వ్యక్తిగతమైన గ్లోరీ మహిమ కొరకు చేసుకుంటారు. ఆ దేశాన్ని, దేశ వనరుల్ని, దేశ పరిస్థితుల్ని వాళ్ళు వాడుకుంటారు, తమకు అనుకూలంగా వాడుకుంటారు. యెహోవా ఐగుప్తు మీద మూర్ఖత గల ఆత్మను కుమ్మరించి ఉన్నాడు. ఎవరంట? యెహోవానే కలగజేస్తాడంట. మూర్ఖత కలిగిన ఆత్మ ఎట్టుంటుంది? సరైన వాటిని స్ట్రైట్గా చూడలేము. కోపం వచ్చినప్పుడు ఏం చేస్తుంది? లెట్ యువర్ జడ్జ్మెంట్ నాట్ బి క్లౌడెడ్ బై యువర్ యాంగర్ అంటారు కదా. కోపం వచ్చినప్పుడు నువ్వు సరిగ్గా ఆలోచించలేవు. అలాగనే కూపస్థ మండూకంలాగా గుర్రానికి ఏం కనపడుతుంది? ఇట్లా ఎందుకు వేస్తారు? దాన్ని అంతా ఛానల్ చేసి ఇటు అటు పోకుండా ఉండడానికి. మనం గుర్రాలు కాదు కదా. దేవుడేమంటాడు? గుర్రానికి ఇదేసినట్టు, గాడిదకి నోట్లో చుబుకు పెట్టినట్టు కాక మనిషిలాగా ఉండు అంటాడు. చాలాసార్లు మన కళ్ళకి గంతలు, నోటికి చుబుకులు పడిపోతాయి. యెహోవా ఐగుప్తు మీద మూర్ఖత గల ఆత్మను కుమ్మరించి ఉన్నాడు. మూర్ఖత గల ఆత్మ అంట అనగా అర్థమవుతుంది కదా. మూర్ఖత గల ఆత్మ ఏం చేస్తుంది? మూర్ఖుడికి తాను పట్టుకున్న కుందేటికి 3 కాళ్ళు, ఏమన్నా చెప్పు నువ్వు అంతే. వాడి విజన్ ఎంత ఉంటుంది? నారో విజన్, టనల్ విజన్ అంటారు తెలుసా. టనల్ విజన్ అంటే ఇంతే, ఇంకిటేం కనపడదు. యెహోవా ఐగుప్తు మీద మూర్ఖత గల ఆత్మను కుమ్మరించి ఉన్నాడు. ఆత్మను కుమ్మరించి ఉన్నాడు. వీ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్, వెరీ వెరీ కేర్ఫుల్. దేవుని యందు మనం ఎప్పుడైతే తప్పిపోతామో ఇవన్నీ మనకు జరుగుతాయి. ఏం చేస్తున్నామో అర్థం కాదు, ఎందుకు చేస్తున్నామో అర్థం కాదు. ఆఖరికి మనం హిస్టరీ బుక్లో ఆ తర్వాత మన గురించి ఏమీ చేయని వారు, దేనికి పనికిరాని వారు, ఏమీ సాధించని వారు, కొల్లగొట్టిన వారు, చెడిపిన వారు అని మిగిలిపోతాం. యెహోవా ఐగుప్తు మీద మూర్ఖత గల ఆత్మను కుమ్మరించి ఉన్నాడు. మత్తుడు తన వాంతిలో తూలిపడినట్లు, మత్తుడు తన వాంతిలో, తాగే వాళ్ళకందరికీ తెలుసు, తాగుడు పార్టీల వాళ్ళకందరికీ తెలుసు, వాడి వాంతిలోనే వాడు పడుకో ఉంటాడు రాత్రి. మత్తుడు తన వాంతిలో తూలినట్లు, వాడి వాంతి మీద వాడు కాలేస్తాడు, జారి పడతాడు, వాడి మొహం మళ్ళా వాంతిలోనే పడుతుంది. మత్తుడు తన వాంతిలో తూలిపడినట్లు ఐగుప్తును తన పని అంతటి విషయంలో వారు తూలజేసి ఉన్నారు. ఎవరంట? ముందర చెప్పాడు చూడండి. ఎవరు? సోయేను అధిపతులు, నోపు అధిపతులు, ఐగుప్తు గోత్ర నిర్వాహకులు, వీరందరూ దేనికి తీసుకెళ్లారంట? ఐగుప్తును తన పని అంతటి విషయంలో వారు తూలజేసి ఉన్నారు. పని అంతటి విషయంలో తూలిపోయేలా చేసిన వారు ఎవరంటున్నారు? అధికారంలో ఉండి నడుపుతూ ఉన్నవారు. తల అయినను తోక అయినను కొమ్మ అయిన 15వ వచనం. తల అయినను తోక అయినను కొమ్మ అయినను రెల్లైనను ఐగుప్తులో పని సాగింపు వారు ఎవరునో లేరు. మనము 5వ అధ్యాయంలోను 6వ అధ్యాయంలోనూ చూసాం. తల ఎవరు, తోక ఎవరని చెప్తాడు. తల ప్రవక్త అంటాడు, తోక ఒకటి మాట్లాడతాడు కదా. రెల్లైన అంటే ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ చూడండి. తల అయినను తోక అయినను, సో కాల్డ్ గ్రేట్ లీడర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపల్ చైర్మన్ నుంచి మున్సిపల్ కౌన్సిలర్ వరకు, చీఫ్ మినిస్టర్ మొదలుకొని ఎమ్మెల్యే వరకు, ఇంకా మనం దానికి ఆలోచించుకోండి, పైనుంచి కింద వరకు తల అయినను తోక అయినను కొమ్మ అయినను రెల్లైనను. కొమ్మ ఏంటి? మాట్లాడుకున్నాం కదా అప్పుడు 6-7. కొమ్మ లావుగా ఉంటుంది, రెల్లు ఏంటి? సన్నగా ఉంటుంది. అంటే పైవాడే అధికారే కానీ కిందవాడే కానీ, బలంగా ఉన్నాడు బలవంతుడు అనుకున్నవాడు కానీ బలహీనుడు కానీ అందరూ కలిసి ఏం చేశారంట? తల అయినను తోక అయినను కొమ్మ అయినను రెల్లైనను ఐగుప్తులో పని సాగింపు వారు ఎవరునూ
ఐగుప్తులో పని చేసేవారు ఎవ్వరూ లేరు, పనిని ముందుకు తీసుకుపోయే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఆ దినమున 16వ అధ్యాయం నుంచి 25వ వచనం వరకు ఒకానొక దినములో కొన్ని మార్పులు రాబోతున్నాయని చెప్తున్నాడు. 16 నుంచి 25 వరకు, 1 నుంచి 15 వరకు ఏ విధంగా ఐగుప్తుని ఆయన బలహీనపరిచాడు చెప్తున్నాడు. ఇప్పుడు ఒకానొక దినమున, ఎప్పుడు వారు దేవుని తట్టు తిరుగుతారంట, అనగా ఇప్పుడు 16 నుంచి 25 వరకు చెప్పే వచనాలంతా కూడా ఎప్పుడైతే మనం దేవుని వైపు తిరుగుతామో మనకు జరిగేవి. అర్థమవుతుందా? 16వ వచనం, ఆ దినమున ఐగుప్తీయులు స్త్రీల వంటి వారగుదురు. ఇది హింజ్ వర్స్ అనమాట. అంటే ఇక్కడ నుంచి చిన్నగా ట్రాన్సిషన్ వర్స్, ఒక దాంట్లోంచి ఒక దాంట్లోకి అర్థమవుతుంది. తలుపు తిరగాలంటే హింజ్ వర్స్ ఉంటుంది. హింజ్ వర్స్ అనమాట. ట్రాన్సిట్ అవుతూ ఉన్నాడు. ఐజియాస్ థాట్ ఈస్ ట్రాన్సిటింగ్ ఇంటూ బ్లెస్సింగ్. ఆ దినమున ఐగుప్తీయులు, 16వ వచనం, ఐగుప్తీయులు స్త్రీల వంటి వారు అగుదురు. ఐగుప్తీయులు స్త్రీల వంటి వారు అగుదురు. తప్పుగా అనుకోకండి అమ్మా, స్త్రీలను అంటున్నాన్ని. అంటే పురుషుడు ఆధిక్యంలో ఉండి స్త్రీ ఉండవలసింది, ఇక్కడ ఏం జరుగుతుందంట? స్త్రీల వలె అవుదురు అంటే చేతగాని వారు అవుతారు. స్త్రీలను అంటున్నాను అనుకోబాకండి. అంటే పురుషుడు స్త్రీ కావడం అంటే ఏంటి? మనం ఏమంటాం చాలాసార్లు ఆ ఉద్దేశంతో. ఆ దినమున ఐగుప్తీయులు స్త్రీల వంటి వారగుదురు. మన దేంట్లో అయితే ఏం మాట్లాడతామో చెడ్డ మాటతో మాట్లాడతాం. వాడు ఆ దినమున ఐగుప్తీయులు స్త్రీల వంటి వారగుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా వారిపైన తన చెయ్యి ఆడించును. యెహోవా చెయ్యి దేనికి నిదర్శనము? నిర్గమకాండంలో మోషే చెయ్యి ఎత్తంగానే, సో వాళ్ళకి యెహోవా చెయ్యి అంటే ఒకనాడు ఐగుప్తు వాళ్ళు చెయ్యి ఎత్తితే ఏం జరిగిందో అన్ని మోషే ఏం చేసేవాడు? తన దండమునో చెయ్యినో ఎత్తేవాడు, మాట్లాడేవాడు, ప్రార్థించేవాడు. సో ఆ దినమున ఎప్పుడైతే యెహోవా సూర్యుడుగా ధీరుడుగా మన మీదకి వస్తున్నాడని తెలియంగానే ఆ చెయ్యి చూసి గజగజ వణికిపోవడం ప్రారంభించారు. మగవాళ్ళు సైతము స్త్రీలలాగా ప్రవర్తించడం ప్రారంభించారు. ఆ దినమున ఐగుప్తీయులు స్త్రీల వంటి వారు అగుదురు. సైన్యములకు అధిపతి యగు యెహోవా వారిపైన తన చెయ్యి ఆడించును. ఆడుచుండు ఆయన చెయ్యి చూచి వారి వానికి భయపడుదురు. ఒకనాడు మోషేతో ఏమంటాడు? అయ్యా నువ్వు వద్దు, నీ ప్రజలు వద్దయ్యా, నువ్వు వద్దు, నీ ప్రజలు వద్దు, నీకు దండం పెడతాను, నువ్వు వెళ్ళిపో అంటాడు. యూదా దేశము ఐగుప్తునకు భయంకరమగును. దేవుడున్న దేశము దేవుని లేని ప్రజలకు భయంకరంగా కనపడతా ఉంది. ఆ రోజు ఫరో మోస్ట్ డామినేటింగ్ పర్సనాలిటీ ఆన్ ద ల్యాండ్స్కేప్ నిర్గమకాండం సమయంలో. వీళ్ళెవరు? బానిసలు. ఏ స్థితికి వచ్చేసింది? రాజు గడగడ వణకడం ప్రారంభించాడు. యూదా దేశము ఐగుప్తునకు భయంకరము అగును. తమకు విరోధముగా సైన్యములకు అధిపతి యగు యెహోవా ఉద్దేశించిన దానిని బట్టి, మాటలు చూడండి, తమకు విరోధముగా ఎవరు నిర్ణయించారంట? సైన్యములకు అధిపతి యగు యెహోవా ఉద్దేశించిన దానిని బట్టి ఒకడు ప్రస్తాపించిన ఎడల ఐగుప్తులో కొన్ని ఆ పేర్లు చెప్పకంటాం చూడండి. కొన్ని పేర్లు ఎత్తే అమ్మా ఆయన గురించి మాట్లాడకండి సార్, అమ్మో వాళ్ళ గురించి మాట్లాడకండి సార్. తమకు విరోధముగా సైన్యములకు అధిపతి యగు యెహోవా ఉద్దేశించిన దానిని బట్టి ఒకడు ప్రస్తాపించిన ఎడల ఐగుప్తీయులు వణుకుదురు. 18వ వచనం నుంచి ఆశీర్వాదాలు మాట్లాడుతున్నాడు. ఎలా? దేవుడు భయం ఎందుకు కలగజేస్తాడు? ఆలోచించండి. దేవుడు భయం ఎందుకు కలగజేస్తాడు? భయంలో నుంచి ఏం కావాలని కోరుకుంటున్నాడు? ఆయన మనలో భయం కలగజేసినప్పుడు వణికి ఆయనను ఆశ్రయించాలి అనుకుంటాడు. అర్థమవుతుందా? మనం ఆ భయానికి వణికి, ఆ రోజు ఐగుప్తు ఫరో ఏం చేస్తాడు? ఎప్పటికప్పుడు వణుకుతూ ఉంటాడు మోషేకి. కానీ ఏం చేస్తుంటాడు? సరెండర్ అయినట్టు, సబ్మిట్ అయినట్టు కనిపిస్తాడు. వెంటనే తనలోన ఉన్న మనిషి, వేరే మనిషి బయటకు వస్తూ ఉంటాడు. వెంటనే దేవుణ్ణి ఆశ్రయించాడు కదా. ఇప్పుడేం జరుగుతుందంటే, ఎప్పుడైతే వాళ్ళలో ఆ భయం కలగజేశాడో ఆ భయంలో నుంచి మంచి జరగడం ప్రారంభించింది.
సో దీని నుంచి మనకు పాఠం, యెహోవా మన జీవితంలో భయంకరమైన సన్నివేశాలు కలగజేసినప్పుడు, భయము కలిగించినప్పుడు దేవుడు మన నుంచి, మానవుని నుంచి కోరుకుంటున్నది ఏంటంటే ఆ భయముతో ఆయనను ఆశ్రయించాలి అని కోరుకుంటున్నాడు. అంతేగాని భయము లేదు అన్నట్టుగా మేకపోతు గాంభీర్యాన్ని వహించి మనంతట మనం ముందుకు పోదాము అంటే నాశనం అయిపోతాం. దేవుని ముందర, సూర్యుడి ముందర మన మేకపోతు గాంభీర్యం ఏం పని చేస్తుంది? అందరినీ బెదరగొట్టినట్టే, మనుషుల్ని బెదరగొట్టినట్టే. ఆరోగ్యం ఉంటేనే ఈరోజు బాగున్నప్పుడు బెదిరిస్తాం, జ్వరం రాగానే మీ నిర్ణయాలు మీరు తీసుకోండి, నేను రాలేనంటాం. అవునా కదా? మనిషి ముందర రోజు పులిలాగా మాట్లాడతాడు, జ్వరం రాగానే ఏమంటాడు? అతనికి బలహీనత వచ్చేస్తుంది. బలహీనత వచ్చినప్పుడు ఏమంటాడు? యుక్త ఉట్టి గురించి ఆలోచించాడు. సో గాడ్ మేక్స్ అస్ ఫియర్ నాట్ టు డ్రైవ్ అస్ అవే ఫ్రమ్ హిమ్, బట్ రాదర్ టు అట్రాక్ట్ అస్ టు హిమ్. ఆ దినమున కానాను భాషలో మాటలాడుచు యెహోవా వారమని ప్రమాణము చేయు 5 పట్టణములు ఐగుప్తు దేశములో ఉండును. స్టార్టింగ్ ఎట్లా స్టార్ట్ అవుతోంది? ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ స్మాల్ బిగినింగ్స్. ఏమంటున్నాడంటే, ఐగుప్తులో ఒకనాడు దేవుడు అనేవాడు యెహోవా దేవుడిని ఒప్పుకొని చోట 5 పట్టణాల్లో హీబ్రూ భాష, కానాను అంటే భాష, ఒక భాష, హీబ్రూ భాష మాట్లాడేవాళ్ళు ఉంటారండి. అంటే ఏంటి? స్లోగా కన్వర్షన్ ప్రారంభమవుతూ ఉంది. అనగా దేవుని వైపున ఆకర్షింపబడి దేవునిలోకి వస్తున్న వాళ్ళు ఉన్నారు. దానిలో 5 పట్టణాలు ఉన్నాయి. అంటే పెద్ద కంట్రీలో ఒక 5 పట్టణాలు వచ్చినాయంటే స్టార్ట్ అయ్యింది. ఓకే, ఆ దినమున ఒకానొక దినాన్ని జరగబోయేది. ఆ దినమున ఐగుప్తు దేశము మధ్యను యెహోవాకు ఒక బలిపీఠమును, దాని సరిహద్దునొద్ద యెహోవాకు ప్రతిష్ఠితమైన ఒక స్తంభమును. బలిపీఠం దేనికి నిదర్శనము? మన పాపాలకు ప్రాయశ్చిత్తానికి నిదర్శనం. కాబట్టి వారు బలిపీఠం పెట్టుకున్నారు అంటే అర్థం ఏంటి? మా పాపాలు ఒప్పుకుంటున్నాం, పాపాలకు ప్రాయశ్చిత్తంగాని. కాబట్టి యెహోవా వర్షిప్, యెహోవా ఆరాధన ప్రారంభమవుతుంది. చిన్న మోతాదులోనే ప్రారంభమైంది, 5 నగరాల్లోనే ప్రారంభమైంది, కానీ ప్రారంభమైతే అయ్యింది. ఆ దినమున ఐగుప్తు దేశము మధ్యను యెహోవాకు ఒక బలిపీఠమును, దాని సరిహద్దు నొద్ద యెహోవాకు ప్రతిష్ఠితమైన ఒక స్తంభమును ఉండును. స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. పౌలు మాట్లాడేటప్పుడు నా పొలము అంటాడు, మాకు ఏర్పరచబడిన పొలము, సరిహద్దులు, మేము మా పొలములో మేము పనిచేసాము అని. అలాగనే యెహోవా ఏం చేస్తున్నాడంటే ఆయన యొక్క స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడెక్కడైతే ఉన్నదో దానికి ఇప్పుడు బౌండరీ మార్కర్స్ మనం పెట్టినట్టుగా ఆ యొక్క యెహోవా స్తంభము, ఆ యొక్క ఊరి, మనం కనుక ఈ దీంట్లో చూసామనుకోండి, రాయలసీమ అటు వెళ్ళినప్పుడు స్టార్టింగ్లోనే నీకు అన్ని చోట్లండి, స్టార్టింగ్లోనే ఒక ధ్వజస్తంభం లాగా కనపడుతుంది, పలానా ఊరు అని చెప్పబడుతుంది, ఇక్కడి నుంచి దేవత కింద ఉంది అని రాయబడి ఉంటుంది. చూశారు కదా మీరు చాలాసార్లు. అట్లా యెహోవా వర్షిప్ స్టార్ట్ కాగానే యాహ్వే ఈస్ క్లెయిమింగ్ టెరిటరీ ఫర్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎ బిగ్గర్ నాన్ గాడ్లీ కంట్రీ. గాడ్ హ్యాస్ పెనట్రేటెడ్, ఇంట్రూడెడ్ అండ్ స్టార్టెడ్ చేంజెస్ ఇన్ ద ఇదన్నమాట. 20వ వచనం, 19వ అధ్యాయం యెషయా గ్రంథము 20వ వచనం. అది ఐగుప్తు దేశంలో సైన్యములకు అధిపతియగు యెహోవాకు సూచనగాను సాక్షార్థముగాను ఉండును. ఏంటి సూచనగా, సాక్షార్థంగా? ఇప్పుడు మనం కనుక గమనించామంటే జడ్జెస్, న్యాయాధిపతుల్లో 2.5 తెగల వారికి ఈ పక్కన ఇస్తాడు. 2.5 తెగలు యోర్దాను అవతలకు వెళ్లకుండా మేము ఇక్కడే ఉంటామంటారు. ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఒక ధ్వజస్తంభాన్ని పెట్టుకుంటారు. పెట్టి ఇది మీకు మాకు ఎప్పటికీ గుర్తు. ఒకనాడు మీ వారు అటు వెళ్ళిన 9.5 గోత్రాలు, అటు వెళ్ళిన గోత్రాలు మళ్ళా మీరెవరు? మీరు యెరూషలేము వారు కాదే, మీ దగ్గర యెరూషలేములో ఉన్న ఆలయం లేదే, మీరు మా వారు కాదు అంటారేమో. యోర్దానికి యువతలు ఉంది. ఇప్పుడు చూడండి, ఎప్పుడు కూడా యువతల అవతల అనే ఉంటాయి న్యాచురల్ బౌండరీస్. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? ఒక ధ్వజస్తంభాన్ని పెట్టి ఇది యెహోవాకు స్థాపిస్తున్నామని. అప్పుడు అక్కడి నుంచి ఫినెహాస్, ఎలియజర్ అట్టించి వాళ్ళు వచ్చి తగుకు వస్తారు. ఎట్లా మీరు దేవతా స్తంభాన్ని నాటుతున్నారు అని. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? అయ్యా మేము ఎందుకు నాటుతున్నామంటే ఒకనాడు మళ్ళా వచ్చి, ఇప్పుడు మనం మెమోరియల్ స్టోన్స్ పెట్టుకుంటాం చూడండి, ఒకనాడు మళ్ళా వచ్చి మీరు మాకు మీకు సంబంధం లేదంటారేమో. కాబట్టి సూచనగాను సాక్షార్థముగాను, అనగా ఇది యెహోవా టెరిటరీ, ఇక్కడ యెహోవా వర్షిప్ నడుస్తూ ఉన్నది, ఇది యెహోవాకు సంబంధించిన దేశము, ఇది యెహోవాకు సంబంధించిన ప్రజలు.
21వ వచనం, 20వ వచనం మధ్య నుంచి. బాధకులను గురించి వారు యెహోవాకు మొర్ర పెట్టగా ఆయన వారి నిమిత్తము సూర్యుడైన యొక్క రక్షకుని పంపును. మొట్టమొదట ఏం జరిగింది? యెహోవాని అక్నాలెడ్జ్ చేశారు. అర్థమైంది కదా? వారి దగ్గర ఒక బలిపీఠం పెట్టుకున్నారు. నెక్స్ట్ ఏం చేస్తున్నారు? వాళ్ళ కష్టం వచ్చినప్పుడు మొరబెడుతున్నారు, ఆయన రక్షకుని పంపిస్తూ ఉన్నాడు. ఫస్ట్ నువ్వు దేవుడు అనేవాడు ఉన్నాడని ఒప్పుకోవాలా, నిజమైన దేవుడు ఉన్నాడని ఒప్పుకోవాలా. ఒప్పుకున్నప్పుడు అతనితో నీకు సంబంధ బాంధవ్యాలు ఏర్పడుతుంది. ఏర్పడినప్పుడు నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆయనకు మొరబెట్టుకుంటావు, ఆయన దాన్ని తీరుస్తున్నాడు. బాధకులను గురించి వారు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారి నిమిత్తం సూర్యుడైన యొక్క రక్షకుని పంపును, అతడు వారిని విమోచించును. మనకు ఎలాగునైతే యేసు ప్రభువుని రక్షకునిగా ఇచ్చి విమోచించాడో, మనం మన పాపంలో ఉన్నామని తెలిసినప్పుడు, అర్థమైనప్పుడు ఒప్పుకుంటున్నాం, నిజమైన దేవుడు ఒక్కడేనయ్యా, దేవతలు విగ్రహాలు లేవు అని ఆయన ఆశ్రయించినప్పుడు మనకు సంబంధ బాంధవ్యాలు ఏర్పడతా ఉన్నాయి. ఫస్ట్ లూజ్గానే అర్థం చేసుకుంటాం, దేవునికి అన్నీ మనకు తెలియాల్సిన అవసరం లేదు ఆయన గురించి. చిన్నగా మనం ఏం చేస్తాం? మనకు కష్టం వచ్చిన ప్రతిసారి మన పాస్టర్, మనకు తెలిసిన వారు ఏం నేర్పిస్తారు? యేసు నామమున ప్రార్థన చెయ్య, నీకు తగ్గిపోతుంది. నేను వచ్చే ప్రార్థన చేయవలసిన అవసరం లేదు, నువ్వు గోజాడు, అడుగు, ఆయన ఇస్తాడు. ఆయన రక్షకుని పంపి సూర్యుడైన యొక్క రక్షకుని పంపును, అతడు వారిని విమోచించును. 21వ వచనం, ఐగుప్తీయులు తెలుసుకొనున్నట్లు యెహోవా తన్ను వెల్లడి పరుచుకొనును. రక్షణ అనుభవంలో ఏం జరుగుతుంది? ఫస్ట్ దేవుడు ఉన్నాడని ఒప్పుకున్నావు. నీకు కష్టం వచ్చినప్పుడు అస్వస్థత, మన దగ్గరికి ఇప్పుడు క్రైస్తవులుగా చాలామంది ఎలా వస్తారు? యేసు తమ కొరకు చనిపోయాడని, 3 దినాల తర్వాత లేచాడని, ఇవి మనం వాళ్ళకి బాప్టిజం ఇచ్చేటప్పుడు వాళ్ళకి అంటే వాళ్ళ నోట్లో ఆ మాటలు పెడితే చెప్తారు. వాళ్ళకి చాలాసార్లు అర్థమయ్యేది ఏంటి? వారికి సమస్యతో వస్తారు, మెజారిటీ వారికి సమస్యతో వస్తారు. ఆ సమస్య తీరుతుంది. ఆ సమస్య తీరినప్పుడు వాళ్ళు ఆయన నామమున ప్రార్థన చేయడం ప్రారంభిస్తారు. దేవుడు ఇంకా వారితో మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఆ తర్వాత దేవుడు ఏ విధంగా చేస్తాడు? పాస్టర్గా ఏం చెప్తారు? అయ్యా నేను నీకు ఎక్కువ చెప్పవలసిన అవసరం లేదు, ఆదివారాలు రా, ఆ తర్వాత నీకు పరిశుద్ధ గ్రంథం ఉంది కదా, దాన్ని చదువుకో, దేవుడు నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు అని చెప్తాం. ఐగుప్తీయులు తెలుసుకొనున్నట్లు యెహోవా తనను వెల్లడి పరుచుకొనును. హీ స్టార్ట్స్ గివింగ్ రెవల్యూషన్ త్రూ హిస్ బుక్ ఆఫ్ లైఫ్. ఓకే, ఆ దినమున ఐగుప్తీయులు యెహోవాను తెలుసుకొందురు. దేవుడు మనల్ని భూమికి పునాది వేయకముందని ఎరుగున్నాడు. మనం ఆయన ఒకానొక సమయంలో ఎరుగుతాం, ఒక దినాన, ఒక సంవత్సరంలో ఒక దినాన. ఆ తర్వాత ఎరుగుతాము, ఆ తర్వాత ఎదుగుతూ పోతాం. ఆ దినమున ఐగుప్తీయులు యెహోవాను తెలిసికొందురు. తెలుసుకోవడం అనే మాట ఏంటంటే రిలేషన్షిప్ టర్మ్. నాకు మీరు తెలిసి ఉండడం ఒకటి, నా భార్య తెలిసి ఉండడం వేరు. ఆ రిలేషన్షిప్ మాట్లాడుతుంది. ఆ దినమున ఐగుప్తీయులు యెహోవాను తెలిసికొందురు, వారు బలి నైవేద్యములు నర్పించి ఆయనను సేవించుదురు. నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఫస్ట్లో ఆయన ఎవరో తెలుసుకున్నారు, అక్నాలెడ్జ్ చేసిన తర్వాత ఆయనతో సంబంధ బాంధవ్యాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత మనకు కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నాం, ఆయన జవాబు ఇవ్వడం ప్రారంభించాడు. అరే ఇది ఊరికి నేను నీకేదో ప్రాబ్లం వచ్చినప్పుడు నా దగ్గరికి రావడం కాదు, నాతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవాలంటే నువ్వు వాక్యంలో ఎదగాల అని వాక్యం మాట్లాడడం ప్రత్యక్షత వచ్చింది. ఆ దినమున ఐగుప్తీయులు తెలుసుకుందరు, వారు బలి నైవేద్యములు నర్పించి ఆయనను సేవించెదరు. వర్షిప్ ప్రారంభమవుతుంది. వాళ్ళు ప్రాపర్గా వర్షిప్ చేయడం ఎలాగో నేర్చుకుంటారు. బలి నైవేద్యములు నర్పించి ఆయనను సేవించుదురు, యెహోవాను మ్రొక్కెదరు. అంటే సంపూర్ణంగా స్టెప్ బై స్టెప్ వాళ్ళు దేవునిలో ఎదిగేటువంటి ప్రక్రియ చెప్తూ ఉన్నాడు. తాము చేసుకొనిన మొక్కుబడులను చెల్లించెదరు. యెహోవా 22వ వచనం చాలా కీలకమైన వచనం, రౌండ్ చేసి పెట్టుకోండి రెడ్ ఇంక్తో. ఆయన ఇంతవరకు మాట్లాడినదంతా కూడా దీంట్లో ఆయన థియాలజీ అంతా డికాక్షన్ లాగా పొందుపరుస్తున్నాడు. యెహోవా వారిని కొట్టును. గాడ్ టు బ్రింగ్ సంబడి టు హిమ్, ఫస్ట్ హి డిసిప్లిన్స్ దెమ్. వారిని కొట్టును. పిల్లోడిని ఎందుకు కొడతాం మనం? వాడు బాగుపడాలని. నీ కుర్రోడే, కానీ లోకంలో ఉన్న పాపం వలన, వాళ్ళు ఉన్న పాపం బీజం వలన వాడు పక్కకి వెళ్ళిపోతుంటాడు. నువ్వు వాడిని కొడతావు. కొట్టినప్పుడు ఏం చేస్తావు? వాడు నీ మీద ఫస్ట్ కోప్పడతాడు, దూరంగా పోతాడు. ఆ తర్వాత ఎందుకు కొట్టావో? యెహోవా వారిని కొట్టును, స్వస్థపరచవలనని ఐగుప్తీయులను ఆయన. వై డస్ గాడ్ పనిష్ యూ? Why does God discipline you? So that you will repent and come back to him. Okay? ఐగుప్తీయులను కొట్టును, వారు యెహోవా వైపు తిరుగగా ఆయన వారి ప్రార్థనను అంగీకరించి స్వస్థపరచు. స్టెప్స్ చూసారా? ఫస్ట్ he punishes us, disciplines us, so
నాకు నువ్వు తప్పితే ఇంకెవరు లేరయ్యా అని మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తాము, మొరబెట్టుకుంటాము. అప్పుడు ఆయన స్వస్థతనిస్తాడు. యెహోవా వారిని కొట్టును, స్వస్థపరచవలెనని ఐగుప్తీయులను కొట్టును. వారు యెహోవా వైపు తిరుగగా, మారు మనస్సు అంటే ఏంటి? అటు ముందర వేరే పక్కన పెట్టిన మొహము ఇప్పుడు తిరిగి ఆయన తిరుగుగా ఆయన వారి ప్రార్థనను అంగీకరించి వారిని. ఇర్మియా గ్రంథంలో అంతా ఏమంటాడు? టర్న్ 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 మాట. తిరుగుము, నా తట్టు తిరుగుము తిరుగుము అనగా నువ్వు ఇప్పుడు దారి తప్పిపోయి లోకం వైపు మొహం చూపించి దేవుడు కాని వాడి వైపు నువ్వు చూస్తూ ఉన్నావు. దేవుడు కాని వాడి వైపు చూస్తూ ఉన్నావు. ఇప్పుడు మరలా తిరిగి దేవుని వైపున చూడడం ప్రారంభించు. ఆ దినమున 23వ వచనం, ఆ దినమున ఐగుప్తు నుండి అష్షూరుకు రాజమార్గము ఏర్పడును. అష్షూరీయులు ఐగుప్తునకు, ఐగుప్తీయులు అష్షూరునకును వచ్చును పోవచ్చు నుందురు. ఐగుప్తీయులను అష్షూరీయులను యెహోవాను. ఏం జరుగుతుంది? ఒకప్పుడు ఐగుప్తుకి అష్షూరుకి ఇటు అటు క్రాస్ కావడానికి లేదు, వారింగ్ జోన్. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? రెండుటికి రహదారేసి, ఇప్పుడు మనం మెక్కాకు పోయేవాళ్ళని కనుక చూసామనుకో పిల్గ్రిమ్ ప్యాసేజ్ అంటారు. ఎక్కడున్న వాళ్ళైనా వాళ్ళు పిల్గ్రిమ్ ప్యాసేజ్ అనమాట. అనగా అక్కడికి పోవడానికి వాళ్ళకి ఎక్కడెక్కడైతే ఇన్ఫ్లుయెన్స్ ఉందో అక్కడ వీసాలు ఇప్పించి రాజమార్గాన్ని ఏర్పరిచి మక్కాకు తీసుకెళ్తారు. తెలుసు కదా మీకు, పిల్గ్రిమ్ ప్యాసేజ్ అంటారు. సో ఏమంటున్నాడంటే, ఒకనాడు శత్రువులైన ఫస్ట్ ఎన్ని నమ్మారు? 5 పట్టణాలు నమ్మాయి. నెక్స్ట్ ఏం మాట్లాడుతున్నాడు? ఐగుప్తు అంతా నమ్మింది అంటున్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు? ఐగుప్తే కాకుండా శత్రు. అంటే చిన్న బిగినింగ్ నుంచి ఏ విధముగా దేశానికి వ్యాప్తిస్తుంది, ఆ తర్వాత దేశాలకు వ్యాప్తిస్తుంది, ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా వ్యాపిస్తుంది. అప్పుడు ఒకరికొకరు అడ్డం పెట్టుకునే వాళ్ళు కాకుండా, రోడ్ల మధ్యన మనం ఎందుకు బౌండరీస్ పెడతాము, చెక్ పోస్టులు పెడతాము, అడ్డం పెడతాం ఈజీగా పాస్ కానివ్వకుండా. ఇప్పుడు దేవుని యందు వారికి ప్రత్యక్షత వచ్చిన తర్వాత, దేవునితో ఎదగడం ప్రారంభించిన తర్వాత ఏం జరుగుతూ ఉందంటే, అడ్డు గోడలు అడ్డు బండలు పెట్టడం మానేశారంట. అరే నీది నాదే, నాది నీదే కదా, మనం ఒకనే దేవుణ్ణి కదా అని ఫ్రీ ప్యాసేజ్ ఇస్తున్నారంట. ఈరోజు ప్రపంచమే ఆలోచించండి. ఇటువంటి ధన పేద ఇటువంటివి లేకుండా ఆయన వనరులు ఇచ్చాడు భూలోకంలో, భూమి మీద. ఆ భూమి మీద వనరులు ఇప్పుడున్న పాపులేషన్ అంతా కూడా సమృద్ధిగా తినేంత ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? రిచ్ పూర్ డివైడ్, కంట్రీ రిచ్ కంట్రీ పూర్ కంట్రీ డివైడ్. అండ్ మనం ఖర్చు పెట్టేది కూడా దేని మీద ఖర్చు పెడుతున్నాము? రాని తగు గురించి, రాని యుద్ధం గురించి మనము ఖర్చు పెడుతూ ఉంటాం. అంటే ఏంటి? దేవుడు మనకు ఇచ్చిన భూ వనరులను అందరూ అనుభవించాలని ఆయన ఇచ్చిన దాన్ని మనము కృత్రిమంగా మన చెడు పాపము వలన మనము వాటిని అరికట్టి అడ్డుగోడలను పెట్టుకొని ఎవరూ ఎంజాయ్ చేయకుండా అయిపోతూ ఉంది. నీ యొక్క బడ్జెట్లో ఒక 20% 30% నువ్వు కాపాడుకోవడానికి పెడుతున్నావు. ఆ వస్తుందో లేదో తెలీదు, అండ్ దాని మీద బిజినెస్ చేసుకో, ఆ పరిస్థితి అనమాట. సో ఆ దినమున ఐగుప్తు నుండి అష్షూరునకు రాజమార్గము ఏర్పడును. అష్షూరీయులు ఐగుప్తునకును, ఐగుప్తీయులు అష్షూరునకును వచ్చుచూ పోవచ్చునుందురు. ఐగుప్తీయులను అష్షూరీయులను యెహోవాను సేవించు. కోవర్షిప్. చిన్న ఆవగింజంతా అంటాడు చూడండి, అది వ్యాపించి పిండి ముద్దలో కొంత పులిసిన పిండి వేస్తే ఎలాగనైతే వ్యాపిస్తుందో, అది చెడుకు తీసుకోవచ్చు, మంచికి తీసుకోవచ్చు. అలాగనే ఆవగింజంతా విశ్వాసం ఉంటే, చిన్న ఆవగింజ ఆవ చెట్టు అన్నిటికన్నా చిన్నది, కానీ అదేం జరుగుతుంది? పొదలన్నిటిలోకి పెద్ద చెట్టు లాంటిది, దాని మీద పక్షులు వాళ్తాయి. ఈ టెర్మినాలజీ అనమాట. 24వ వచనం నుంచి 25వ వచనం వరకు ఏ ఆశీర్వాదాలు అయితే ముందర ఓన్లీ ఇజ్రాయేలుకి యూదాకు మాత్రమే ఇస్తూ ఉన్నాడో, ఇప్పుడు వాటిని ఏమంటున్నాడు చూడండి. ఆ దినమున 24వ వచనం, ఆ దినమున ఐగుప్తు అష్షూరీయులతో కూడా ఇజ్రాయేలు. మూడిటి గురించి మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేలుకే స్థానం అయితే ఇచ్చాడో మనకు అర్థమవుతుందిగా, దేవుని ప్రజలోని తన వారు అనబడిన ఇజ్రాయేలుకే పేరు ఇచ్చాడో, అదే ఐగుప్తుకి నేమ్ ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంది. టైటిల్ డీడ్, ప్రామిసెస్, వాగ్దానాలు ట్రాన్స్ఫర్ డీడ్లో వెళ్తున్నాయి. ఐగుప్తు అష్షూరు ఇజ్రాయేల్ మూడోదిగా అంటున్నాడు. అంటే ఒకనాడు ఆయన తను ఏర్పరచుకున్నది జనాంగంగా దేనికి? ఎల్లప్పుడూ నువ్వే జనాంగంగా ఉండడానికి కాదు, అందరినీ లోపలికి తీసుకోవడానికి. అబ్రహామును ఒక్కడిని ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు అబ్రహామును? అబ్రహాము ద్వారా ఆదాము నుంచి వచ్చిన పాపాన్ని తప్పించి అందరినీ రక్షించడానికి. అలాగనే ఫస్ట్ నువ్వు ఒక్కడివి, ఒక కుటుంబము కొంతమందికి ఇచ్చేది దేనికి? అది నీతో ఆగిపోవడానికి కాదు, అది అందరినీ కలుపుకోవడానికి, విస్తరింప చేయడానికి దేవుని ఆశీర్వాదం.
ఆ దినమున ఐగుప్తు అశ్షూరీయులతో కూడా ఇజ్రాయేలు 3వ జనమై భూమి మీద ఆశీర్వాద కారణముగా ఉండును. అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటి? నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వెంతో మందికి ఆశీర్వాదంగా ఉంటావు అని. చాలా ముఖ్యమైన మాట ఇది, గుర్తుపెట్టుకోండి. నీవు ఆశీర్వదింపబడతావు, నువ్వు పలుమందికి ఆశీర్వాదముగా అవుతావు. మన జీవితాల్లో మన మక్సద్ ఏమై ఉండాలా, మన ఆబ్జెక్టివ్ ఏమై ఉండాలా? నేను ఒక్కడిని ఆశీర్వదింపబడ్డం కాదు, నా వలన చాలామంది ఆశీర్వదింపబడాలా. నా ఆశీర్వాదాలు పొంగి పొరలి ఫ్లో కావాలి వేరే వాళ్ళకి. ఆ దినమున ఐగుప్తు అశ్షూరీయులతో 25వ వచనం, సైన్యములకు అధిపతియగు యెహోవా, నా జనమైన ఐగుప్తీయులారా. ఐగుప్తీయుల్ని ఏమంటాడు? నా జనము అని ఎవరిని అంటాడు? ఆయన ఇజ్రాయేల్ని అంటాడు మామూలుగా. ఇప్పుడు ఏమంటున్నాడు? ఆ బిరుదు ఎవరికి ఇస్తున్నాడు? ప్రాపర్టీ ట్రాన్స్ఫర్, టైటిల్ ట్రాన్స్ఫర్, ప్రామిస్ ట్రాన్స్ఫర్. నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతి పని అయిన అశ్షూరీయులారా. ఆయన ఎవరినంటే నా చేతి పని, నేను నా అరచేతిలో నిన్ను చెక్కుకొని నీవు నా చేతి పని, ఇవంతా యూదా గారి గురించి కదా మాట్లాడేది. నా చేతుల పని అయిన అశ్షూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులారా, మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించారు. ఇరవయవ అధ్యాయంలో 5 వచనాలు 6 వచనాలు ఉన్నాయి. 24-25 ఆయన ఏ విధముగా అందరినీ ఒకరితో ప్రారంభమై కొంతమందికి వ్యాపించి దేశ దేశాలుగా వ్యాపించి ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా ఆయన బ్లెస్ చేయబోతూ ఉన్నాడు. 20వ అధ్యాయం నుంచి నిజంగా ఒకానొక సమయంలో 711 BCలో 711 క్రీస్తు పూర్వం సమయంలో జరిగిన సన్నివేశాన్ని చూపుతూ ఈ ప్రవచనాలంతా ఇది మాదిరి మాత్రమే, ఇప్పుడు జరగబోయింది ఇంకా గొప్పవి జరగదు. అశ్షూరు రాజైన సర్గోను తార్తానును పంపగా అతడు అశ్షోదునకు వచ్చిన సంవత్సరమున అశ్షోదీయులతో యుద్ధము చేసి వారిని పట్టుకొని, ఇందాక పాలెస్టీనియన్ ట్రీటీలో ఉన్న ఒకటి ఫిలిస్టైన్లో ఒక దేశం అష్దోదు, అర్థమవుతుంది కదా. సో అశ్షూరు రాజు ఎక్కడికి వచ్చి ఏం చేశాడు? ఫిలిస్తీన్లో ఉన్న ఒక అష్దోదును క్యాప్చర్ చేశాడు. ఆ కాలమున యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఇలాగు సెలవిచ్చెను, నీవు పోయి నీ నడుము మీద గోనెపట్ట విప్పి నీ పాదముల నుండి జోళ్లు తీసివేయము. అతడు అలాగు చేసి దిగంబరి అయి జోళ్లు లేకయే నడుచుచుండగా, స్కాంటీ గోచిగుడ్డతో అనుకోండి, కొన్ని ట్రాన్స్లేషన్స్లో అయితే అసలు హీబ్రూ దీంట్లో కంప్లీట్గా అతను బట్టలు లేకుండా తిరిగాడు. ఏది ఏమైనప్పటికీ అతను మామూలుగా ఏదైతే వేసుకుంటున్నాడో అలా కాకుండా చాలా తక్కువ వస్త్రాలు, గోచిగుడ్డ అనుకోండి, చేసి దిగంబరి అయి జోళ్లు లేకయే నడుచుచుండగా. ఎన్నేళ్ళు నడవమన్నా అంట? 3 ఏళ్ళు ఈ విధంగా నడవమన్నా అంట. ఒక ప్రవక్తను 3 ఏళ్ళు రాచరికంలో నుంచి వచ్చిన ప్రవక్త యెషయా, ఈ ప్రవక్తను బట్టలు లేకుండా, అనగా చాలా తక్కువ బట్టలతో అనుకుందాం కొంత మర్యాద ఇవ్వడానికి, జోళ్ళు లేకుండా 3 ఏళ్ళు తిరిగాడట. సేవకుడు ఎవరైనా అలాగ తిరుగుతున్నాడు అనుకోండి, ఏమంటారు? నువ్వేమైనా వేమనవాయ్యా? వేమన వాళ్ళు తెలుసు కదా. క్రైస్తవ సేవకుడు ఎవరైనా తిరిగారు అనుకోండి, ఏమంటారు? ఇప్పటికేం పిచ్చి పట్టిందా అంటారు. అలాగే యెషయాని కూడా ఆ రోజు అలా తిరుగుతుంటే ఏమని ఉంటారు? పిచ్చి నీకేమన్నా పట్టిందా? కానీ యెషయా కానీ, యెహెజ్కేలు కానీ, ఇర్మియా కానీ కొన్ని ప్రవచనాలని వారు ఎనాక్ట్ చేసేవాళ్ళు. ఎందుకని? దానిలో ఉన్న పవర్ ఎంతో తాము నమ్మి ఎదుటి ప్రజలు దాన్ని నమ్మాలా అని. అంటే ఇంత దేవుడు దీనికి ఇంత సీరియస్గా తీసుకుంటున్నాడని చెప్పడానికి. నా సేవకుడైన యెషయా ఐగుప్తుని గురించి, కూషుని గురించి సూచనగాను సాదృశ్యముగాను 3 సంవత్సరములు దిగంబరి అయి జోడు లేకయే నడుచుచున్న ప్రకారము, అనగా ఏ విధంగా అయితే ఐజయా 3 years నడిచాడో, ఈ 3 years సమయంలో ఇది జరగబోతుంది ఐగుప్తుకి. ప్రకారము అశ్షూరు రాజు చెరపట్టబడిన ఐగుప్తీయులను, తమ దేశము నుండి కొనిపోబడిన కుషీయులను, పిన్నలను పెద్దలను దిగంబరులను గాను చెప్పులు లేని వారుగాను పట్టుకొని పోవును. ఐగుప్తీయులకు అవమానమగునట్లు పిరుదుల మీద వస్త్రమును ఆయన తీసివేసి వారిని కొనిపోవును. అనగా క్యాప్చర్, ఎగ్జైల్, చెరకు తీసుకెళ్ళేటప్పుడు వారికి కనీస మర్యాదలు కూడా లేకుండా, ఎవరి మీద నన్ను ఆధిపత్యం చెలాయించావు అని చూపించడానికి వాడి బట్టలు ఊడదీసి రోడ్డు మీద నడిపించావనుకో, నీ అధికారం అంటే నువ్వు, వాడికి ఏ హక్కు లేదు, నువ్వు వాడిని ఏమైనా చేయగలవా అన్నట్టు. అలాగనే ఆనాడు ఆ దేశాన్ని కొల్లగొట్టినప్పుడు వాళ్ళని బట్టలు లేకుండా అవమానంతో తీసుకున్నాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నాడు ఐగుప్తుకి అవమానం గురించి? ఇలా అవమానము జరగబోయేటువంటి దేశముతో మీరు పొత్తు పెట్టుకొని వాళ్ళేదో మిమ్మల్ని రక్షిస్తారని, ఉద్ధరిస్తారని మీరు అనుకుంటున్నారా? అదనమాట ఇదంతా. అశ్షూరు తగుకొస్తుంది, ఐగుప్తు వైపు మొగ్గేదానికి చూస్తున్నారు. అప్పుడు ఏమంటున్నాడంటే,
ఒరే నాయనా జాగ్రత్త, జరగబోయేది ఏంటో తెలుసా? వారు తాము నమ్ముకొనిన కుషీయులను గూర్చియు తాము అతిశయ కారణముగా ఎంచుకొనిన ఐగుప్తీయులను గూర్చి విస్మయం అంది సిగ్గుపడుదురు. ఒరే, మనం పోయి ఆశ్రయించాలనుకున్నది వీళ్ళనా? వాళ్ళ గతి ఏం పట్టిందో చూడు, మన గతి ఇంకేం పట్టుండేది. ఆ దినమున సముద్ర తీర నివాసులు ఇలాగనో స్వాగతం మాట్లాడుకుంటారంట ఈ అవమానాన్ని చూసి. బాబా, మంచి పని అయింది, యెషయా చెప్పాడు కనుక మనం పోలేదు, పోయి ఉంటే వాళ్ళతో పాటు మన బట్టలు కూడా ఊడదీసి తీసుకెళ్ళేవాడు. ఆ దినమున సముద్ర తీర నివాసులు అష్షూరు రాజు చేతిలో నుండి విడిపింపబడవలనని సహాయము కొరకు మనము పారిపోయి ఆశ్రయించిన వారికి ఆ అష్షూరు రాజును తప్పించుకొని పారిపోవాలని వీడి చేతిలో పడితే, ఆ దినమున సముద్ర తీర నివాసులు ఇలాగ అనుకుంటున్నారు, అష్షూరు రాజు చేతిలో నుండి విడిపింపబడవలనని, అంటే అష్షూరు రాజు చేతుల్లో పడకుండా ఐగుప్తు వైపు మొగ్గాము. సహాయము కొరకు మనము పారిపోయి ఆశ్రయించిన వారికి, అనగా ఐగుప్తుకి, కూష్కి, ఈలాగు సంభవించినదే మనమెట్లు తప్పించుకొనగలమని చెప్పుకుంటారు. సో ఈ ప్రాఫెసీ అంతా ఏంటి 19 and 20 చాప్టర్స్. డు నాట్ ఫూలిష్లీ సైడ్ విత్ ఈజిప్ట్. డు నాట్ ఫూలిష్లీ సైడ్ విత్ ఈజిప్ట్. సీ ద ఫేట్ ఆఫ్ ఈజిప్ట్. సో ఇఫ్ ఇట్స్ ఫేట్ ఈస్ లైక్ దట్, దాన్ని ఆశ్రయించిన నీ యొక్క విధి రాత ఏ విధంగా ఉంటుంది. కాబట్టి వాడు నిన్ను బలవంతం చేస్తున్నాడని అక్కడికి ఆశ్రయించొద్దు. మధ్యలో ఉండి దేవుని తట్టు చూస్తూ నిలబడు, దేవుడు నీ కార్యాలని చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం లేచి నిలబడినట్లయితే ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధమైన దేవానైనా, ఈ దినము యెషయా గ్రంథము 19:20 నుంచి నైనా మాకు బోధించిన సత్యాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు. వాటిని ఐగుప్తు కొరకు మాత్రమే కాదునైనా ఈరోజు విశ్వాసములు సన్నగిలుతున్న మాకందరికీ కూడా అది వర్తిల్లుతుంది కనుక, విశ్వాసములు మేముండి నాయన మారు మనస్సు కలిగిన వారమై మరి నీ వైపునకు తిరిగి నీ శిక్షను నైనా మేము శిక్షణను తృణీకరించక నీ వైపునకు తిరిగి నీకు ఆకర్షింపబడి, నీవు తండ్రి యేసయ్యా నిన్ను గోజాడినప్పుడు నేను స్వస్థపరుస్తాను అనేటువంటి మాటను గుర్తు చేసుకొని, మరి ఏ లోకములోనైనా ఇటు అటు ఉన్న పరిస్థితులను చూసి మరి ప్రభు ఏ ఎండక గొడుగు పెట్టేవారముగా కాకుండా, ఇటు బలముంటే అటు బలముంటే ఇటు భయపడి చేసేది కాకుండా నైనా నీ వైపును చూస్తూ నిలకడగా, నిశ్చింతగా, స్థిరముగా నుంటూ నీ మీద ఆధారపడి మరి ప్రభు అవమానమునకు గురయ్యేటువంటి వారముగా కాకుండా ఆశీర్వదింపబడే జనముగా ఉండేటట్టుగా మమ్మల్ని చేయమని, ఆ రీతిగా నీ కృపా కనికరము ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరి మీద చూపమని ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీదను నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారమును మాకు దయచేయము. మా రుణస్తుల్ని మేము క్షమించిన ప్రకారం మీరు మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవయ్యున్నావు తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని ఆశీర్వాదము, కాపుదల, భద్రత కూడి వచ్చిన ప్రతి ఒక్కరి మీదను, వారి కుటుంబాల మీదను, మరి మన యావత్ సంఘము మీదను, సార్వత్రిక సంఘము మీదను ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము నుండునుగాక, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.